మన దేశంలో ఓటర్ని ప్రజల్ని తిట్టడం చాలా తేలిక. మనం రాసుకున్న రాజ్యాంగం ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ముసలి గుద్దు లేకుండా మాట్లాడుకుంది? నా రహస్యం ఉంది. రాజ్యాంగంలో మైనారిటీలకు ప్రత్యేక హక్కులు లేవు. 199 మంది ముస్లిమానులు కానీ, హిందువులు కానీ, జైనులు కానీ, పారసీకులు కానీ, క్రైస్తవులు కానీ ఈ దేశం దేశ భవిష్యత్తు. దీన్ని మరి భారతీయ అని అంటున్నారు మీరు, నేను సనాతన అంటున్నాను. సార్ 1991లో కాశ్మీర్లో హిందూ క్రూసైడ్ జరిగింది. భారతదేశంలో క్రైస్తవులు కానీ లేకపోతే ముస్లింలు కానీ ఎక్కడ వాళ్ళు? వక్ఫ్ బోర్డు బిల్లుని అమెండ్మెంట్స్ తీసుకురావడాన్ని మీరు సమర్థిస్తారా? ఇది సెక్యులర్ దేశమేనా? ఓంకార పరివృత్తం విశ్వం సంకల్ప పరిమితం దృశ్యం. మరి దేవాలయాల్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? మత సంస్థలను నడిపేటువంటి బాధ్యత. సార్ అందరూ జేపీలు ఉండరు సార్. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. మనం అనేక చర్చా వేదికలు నిర్వహించుకున్నాం. అనేక రంగాలలో బాగా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులతో ఈ చర్చా వేదికలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ఒక విలక్షణమైన వ్యక్తిత్వం, పోరాడే మనస్తత్వం అండ్ తనదైనటువంటి భావ వ్యక్తీకరణ, సమస్యల మీద తనదంటూ ఒక ముద్ర సమాజం పైన వేస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన పేరు వినగానే తెలుగు ప్రజల హృదయాలలో ఒక అద్భుతమైన భావన. వారే శ్రీ జయప్రకాష్ నారాయణ్ గారు, విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ సార్. నమస్తే మదన్ గారు. సార్ నిజంగా ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు ఒక విచిత్రమైనటువంటి విషయం ప్రత్యేకంగా మీ విషయం, మీలాంటి వాళ్ళ విషయంలో కనిపిస్తుంది సార్. మీరు ఎంతో నిబద్ధతతో, ఎంతో ముందు ఆలోచనతో దేశానికి ఏదైనా చెయ్యాలి, ప్రజలకు ఏదైనా చెయ్యాలి, సమాజానికి ఏదైనా చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో మీరు సమాజంలోకి లోక్సత్తా అనే దీంతో వచ్చారు. కానీ అంటే మీ అంత ఆలోచనకి ప్రజలు ఎదగలేదేమో అనిపించింది సార్ నాకు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? నేను ఆ భాషను అంగీకరించను. ప్రజలు తప్పు కాదు సార్. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడము, రోడ్డు మీద నిరసన తెలపడం కాదు. ప్రజాస్వామ్యంలో చాలా లోతుంది. ఓ పక్కనేమో ఒక 1000 ఏళ్ల పాటు ఈ దేశంలో ప్రజాస్వామ్య అనుభవం లేదు. అవును సార్. చివరగా చోళుల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో స్వప్రపన్న జరిగింది అన్నాడు. చాలా అద్భుతంగా జరిగింది. అంటే ఈవేళ మనం ఒప్పుకోకపోవచ్చు, కొన్ని కులాలకే పరిమితం అట్లాంటిది కావచ్చు, కానీ చాలా అద్భుతమైన రీతిని జరిగింది ఆనాటి పరిస్థితుల్లో. ఆ తర్వాత ఈ దేశానికి అనుభవం లేదు సార్. మరి కొన్ని 100 ఏళ్ళుగా పరాయపాలనలో మగ్గాం మనం. రెండోది పేదరికం, అవిద్య. ఎస్. మూడోది మనం ప్రజాస్వామ్య నిర్మాణం చేస్తున్నప్పుడు కేవలం ఓటుకి నిరసన తెలిపే హక్కు పరిమితమైన తప్ప ప్రజలకు ఓటు అంటే ఏమిటో అర్థమయ్యి ఓటుని విచక్షణతో ఉపయోగించేట్టుగా వ్యవస్థ నిర్మాణం చేయాలి. కాబట్టి తప్పు మనం చేశాం. మనం అంటే రాజ్యాంగ నిర్మాతలు కావచ్చు, దేశాన్ని పాలించిన వాళ్ళు కావచ్చు, పలుకుబడి ఉన్న వాళ్ళు కావచ్చు, సామాన్య ప్రజలు కాదు. కాబట్టి భారం నష్టపోతున్న వాళ్ళ మీద నష్టం న్యాయం కాదు. రెండోది, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ప్రజాస్వామ్యం ఒక్కరోజు ఉండాలా, కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు పట్టింది. మీరు బ్రిటన్ తీసుకోండి. 1215లో అంటే 810 సంవత్సరాల క్రితం ప్రజాస్వామ్యం తొలడుగులు వేసింది మ్యాగ్నా కార్టా పేరుతో. మొట్టమొదటిసారిగా మనం అనుకున్న ప్రజాస్వామ్యం కాకపోయినా రాజుకి కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మొట్టమొదటిసారి పాశ్చాత్య దేశాల్లో వచ్చింది అక్కడి నుంచి. బ్రిటన్లో ప్రజాస్వామ్యం మొట్టమొదటి అడుగులు వేసింది 1215లో మ్యాగ్నా కార్టా అన్న దాంతో. రాజు దేవాంశ సంభూతుడు కాదు,
రాజుకి పరిమితులు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు నేను గుర్తు చేసుకుంటే మొట్టమొదటిది నాకు అక్కడి నుంచి ప్రజాస్వామ్యం నడకలు వేస్తూ వచ్చింది. అది మొదలైన 713 సంవత్సరాల దాకా 1928 దాకా మహిళలకు ఓటు హక్కు లేదు. అవును సార్. వయోజన ఓటు హక్కు లేదు. అలాగే అమెరికాను తీసుకోండి, 1776లో స్వాతంత్రం ప్రకటించుకున్నారు, 89లో రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం వచ్చినా కూడా ఆ తర్వాత 131 సంవత్సరాల దాకా 1920 దాకా మహిళలకు ఓటు లేదు. 1964 దాకా నల్లజాతి వాళ్ళకి కాగితం మీద తప్ప నిజంగా ఓటు లేదు. 175 ఏళ్ళు పట్టింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఈ పరిణామం జరగాలి, లోతు పెరగాలి. అంచేత ఒక్క రోజున హడావిడిగా వచ్చేది, కానీ వేగం చేయొచ్చు. మనం కొంచెం నెమ్మదిగా చేస్తున్నాం అన్నది బాధ తప్పితే ఇది ప్రజల్ని మనం తప్పట్టడం చాలా. నేను ప్రజల్ని తప్పుపట్టడం కాదు సార్. ఇక్కడ నాకు ఇంకొక చిన్న అనుమానం సార్. ఇది నిజంగా ప్రజాస్వామ్యమా? ఎందుకు నేను ఈ మాట ఎందుకు అన్నాను అది కూడా నేను వివరిస్తాను. ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు, 4 పార్టీలు నిలబడ్డాయి, తలా 25, ఒకటి 26, ఇంకొకటి 24. సో 75 మంది లేకుంటే 74 మంది వద్దన్నటువంటి వాడు ఈ దేశాన్ని అంటే అధికారంలోకి వస్తున్నాడు. ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యం? ఇప్పుడు 2-3 మనం ఇప్పుడు ఆలోచనలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. మనకి ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలో నియమాలను మనం ముందుగానే రాసుకున్నాం. ఆ నియమాల ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం. దాని ప్రకారం ప్రజలు స్వచ్ఛందంగా తెలుసో తెలియకో డబ్బులకు లోబడో తాత్కాలిక తాయిలాలకు లొంగిపోయో కులం మతానికి ఆకర్షణలకు లోబడో ఏ కారణమైనా కావచ్చు, కానీ స్వచ్ఛందంగా ఓటేశారు. ఓట్లు నిజాయితీగా లెక్కెడుతున్నాం. అంతా అయిపోయిన తర్వాత నాకు ఫలితం నచ్చలేదు కాబట్టి ప్రజాస్వామ్యం కాదనే ధర్మం కాదు. చెప్తాను ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మార్పులు కావాలి. ఆ మార్పులు లోతుగా ఆలోచించి నేను అధికారంలో ఉంటే నా తీరు ఒకటి, నేను ఓడిపోతే మరొక తీరు కాకుండా దేశ ప్రయోజనాలకి ప్రజల అభీష్టం నుంచి మంచి పరిపాలన రావడానికి ఇది యోగ్యమైనదని ఆలోచించి మనం మార్పులు చేర్పులు తెచ్చుకుందాం. కానీ ఎన్నికల ఫలితాలను మనం తప్పుపట్టడం కానీ లేకపోతే ముందుగానే నిర్వచించుకున్నటువంటి పద్ధతుల ప్రకారం ఎన్నికైన ప్రభుత్వాన్ని మనం తక్కువ చేయడం కానీ చేస్తే దేశం సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం, లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం కానీ ఖచ్చితమైన ప్రజాస్వామ్యం. ఈ దేశంలో పూర్తి స్వేచ్ఛలు మనకు ఉన్నాయి. ఎవరినైనా విమర్శించవచ్చు, నిరసన తెలపచ్చు, హాయిగా మన ఇష్టం వచ్చినట్టు బతకచ్చు. నిజంగా ఓటు వేసే హక్కు ఉన్నది. సరే, ఓటు విజ్ఞత వేయటం లేదు, చాలా పొరపాటు జరుగుతున్నాయి, ఓట్లు కొంటున్నాం, ఇవన్నీ వేరు. అలాగే పొరపాటున్నా కూడా ఎంతో కొంత చట్టానికి లోపడి ఉండాలని చెప్పిన స్పృహ ఉన్నది ఈ దేశంలో. లోపాలు ఉన్నాయి, నేను ఆ లోపాల గురించి నా జీవితం అంతా లోపాల మీద పోరాడమే. కానీ లోపాలు ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామ్యం కాకుండా ఉండదు. ఎందుకంటే మనకున్న ఆయుధం ఈ స్వేచ్ఛ, ఈ ఓటే. ఆ రెంటిని మనం అవమానిస్తే ఇంక మార్పు ఎట్లా తీసుకొస్తాం? తుపాకులతో ప్రపంచంలో మంచి మార్పు వచ్చింది ఒక్కడు చూపెట్టండి నాకు. అంచేత మనది లోపభూయిష్టం ప్రజాస్వామ్యం కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యం. ఇక్కడ నా ఉద్దేశం అంటే ఇది ప్రజాస్వామ్యం కాదని కాదు, కానీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధిక శాతం ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు అనేది మాత్రమే నా ఆ వాదనలో కొంత వాస్తవం ఉన్నది, కొంత అతిశయోక్తి ఉన్నది సార్. కొంచెం లోతుకి వెళ్ళాలంటే ఫ్రాన్స్ ఉంది. దీని నుంచి వాళ్ళు పరిష్కారం ఏమేం చేసుకున్నారు? రన్ ఆఫ్ ఎలక్షన్ అంటారు సార్. అంటే ముందు ఎంతమంది నిలబడ్డా రాష్ట్రపతికి కావచ్చు, లేకపోతే పార్లమెంట్ సభ్యుడికి కావచ్చు, అక్కడ కనుక 51% ఓటు 50% మించి ఓటు రాకపోయినట్టయితే మళ్ళీ ఇంకొక రౌండ్ మిగతా వాళ్ళని తొలగించి ఇద్దరితో ఎన్నిక పెడతారు. ఇద్దరిలో ఒకరికి మెజారిటీ వస్తుంది సార్. అది కేవలం అంకగణితం ప్రకారం మెజారిటీ తప్ప దానికి వేరే ఎన్నికకి తేడా ఏం లేదు. మీరు ఇద్దరికి మధ్య పోటీ పెడితే సహజంగానే మెజారిటీ ఎవరొకరికి రావాలి. 2 పార్టీ సిస్టమ్, 2 పార్టీ కావచ్చు, ఇద్దరు అభ్యర్థులు కావచ్చు. కాబట్టి దానికంటే మనకు తక్కువ ప్రజాస్వామ్యం ఆ కారణంగా అంటాం కష్టం. నేను చెప్తున్నాను, మనకి చాలామంది మనకి 74 మంది ఓటు వేస్తున్నారు, వేరే రకంగా 26 మంది ఓటు వేస్తున్నాడు గెలిస్తే ఎట్లా అని చెప్పని చూసినప్పుడు ప్రత్యామ్నాయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. రెండోది, ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణ దామాషా పద్ధతి పెట్టామనుకోండి, ప్రతి గొంతుకి ఒక విలువ వస్తుంది. ఓటు వేసిన వాళ్ళందరికీ కూడా నా భావానికి అక్కడ గొంతు ఉన్నది, ప్రాతినిధ్యం ఉందని భావం కలుగుతుంది. దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి. మనకంటే అలవాటైన కారణంగా దీన్ని కొనసాగించాలి తప్ప ఇది ఒక్కటే పద్ధతి కదండి. ఆ దామాషా పద్ధతి వల్ల భయం ఏంటంటే ప్రతి కులము ఒక పార్టీ అయిపోతే ఎట్లాగా, ఇప్పటికే దేశం ముక్కలైపోయింది కదా. కానీ దాన్ని కూడా ఆ కులాలు లేకపోతే మతాలు పార్టీలు లేకుండా చేయడానికి మార్గాలు ఉన్నాయి. లోతుగా అన్వేషించాలి తప్ప నేను కోరేది మీరు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న తప్పుల్ని మనం విమర్శిద్దాం,
కానీ మన ప్రజాస్వామ్యం విశ్వసనీయతను దెబ్బకొట్టినట్టయితే ఇది ప్రజాస్వామ్యమే కాదు అన్న భావాన్ని తెలుసో తెలియకో నిస్పృహ కొద్దీ ప్రచారం చేస్తే ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది. అంచేత మనం ముఖ్యంగా ప్రజాజీవనంలో ఉన్నవాళ్ళు మీ మాట అంటే 10 మందికి గురున్నట్టయితే చాలా బాధ్యతతో విచక్షణతో నిజం మాట్లాడాలి, నిజం కూడా విజ్ఞతతో మాట్లాడాలి. మన వాదన పరిష్కారాలకి అనువుగా ఉండాలి కానీ వాదన సమస్యను జటిలం చేసేదిగా ఉండకూడదు. కానీ ఇంత విఘ్నతతో ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ప్రవర్తించడం లేదా అని బాధ కూడా కలుగుతుంది సార్. సమస్యలు ఉన్నాయి, దాన్ని చూద్దాం. ఇప్పుడు మందిది ఇదంతా మన సమస్య కదా, ఎస్, మన సమాజ సమస్య, మన కుటుంబ సమస్య, ఎలాగో మనలో పడదాం అంతే తప్ప దానికి నిరాశపడాల్సిన అవసరం లేదు. మంత్రసాధన ఒప్పుకున్న తర్వాత ఏదైనా పట్టాలి. కాబట్టి ఇది మన సమాజంలో ఉన్న సమస్యలు, పరిష్కారాలు మన చేతుల్లో ఉన్నాయి. నేను 100% నమ్ముతున్నాను సార్. పరిష్కారాలు చాలా సులువైనవి ఉన్నాయి. ఈ ప్రజలకు అర్థమయ్యేతో చెప్పే బాధ్యత మనది, అర్థమయ్యేందుకు వ్యవస్థను సంస్కరించాల్సిన బాధ్యత మనది. మనది అంటే కాస్త పలుకుబడి ఉన్న వాళ్ళది, అధికారం ఉన్న వాళ్ళది, గొంతు ఉన్న వాళ్ళది. ఈ వర్గాలు ప్రజల మీద భారం నెట్టడం కాకుండా మన బాధ్యత మనం నిర్వర్తించాలి. నేను కోరేది అది. మన దేశంలో ఓటర్ని ప్రజల్ని తిట్టడం చాలా తేలిక, ఎందుకంటే ఇప్పుడు నాకేం బాధ్యత లేదు, దానికి పరిష్కారం లేదు. రాజ్యాంగం, మనం రాసుకున్న రాజ్యాంగం ఎంతవరకు కరెక్ట్? నేను నా రాజ్యాంగం ఎప్పుడు నాకు నిద్రపోతున్నా నా పక్కన ఇట్లా చేయబెడితే ఉంటుంది, నా ఆఫీస్ టేబుల్ మీద ఉంటుంది, అది లేకుండా ఉండదు. రాజ్యాంగంలో మనం 106 సార్లు మార్పులు తెచ్చుకున్నాం. ఇంకెక్కువైనట్టుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను ఆఫ్ హ్యాండ్ సడన్గా నంబర్ మర్చిపోయానండి. 118, 120 సార్లు చేసుకున్నాం. ఇంకోసారి కావాలంటే చేసుకోవచ్చు చిన్న చిన్నవి. కానీ మౌలికంగా రాజ్యాంగ స్వరూపంలో ఏ రకమైన పొరపాటు లేదు. కొన్ని పెద్ద పొరపాట్లు చేశారు. ఉదాహరణకి స్థానిక ప్రభుత్వాలకు పాత్ర కల్పించాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ ఏమో జీవితం అంతా కూడా గ్రామాల్లోనే పరిపాలన ఉండాలి, స్వపరిపాలన కావాలని గట్టిగా వాదించారు. అంబేద్కర్కి ఏమిటి, నిజంగా ఆయనకి చాలా భయం ఉన్నది. ఏమిటి, అగ్రకులాల పెత్తనం వచ్చేస్తుంది కుల వ్యవస్థ ఉన్న సమాజంలో, కాబట్టి అట్లానే అది సబబైన వాదన. కానీ రెంటికి మధ్య పరిష్కారం ఉంది. ఆ పరిష్కారాన్ని ఆనాడు అన్వేషించకుండా ఏదో మొక్కుబడిగా కానిచ్చేశారు. దాన్ని మార్చాలి. ఆ తర్వాత 1993-94 రాజ్యాంగ సవరణ చేసినా కూడా కొండంద వెలికిన పెట్టారు. మనకేదో తెలుగు సామెత ఉంది కదా, అయ్యవారం చేయబోతే కోతి అయిందని చెప్పని. అది చాలా అసంబద్ధంగా నిరర్థకమైన స్థానిక ప్రభుత్వాలు తయారు చేస్తూ చాంతాడితో పొడుగుని రాశారు. అది మార్చాలి. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కానీ మౌలికంగా రాజ్యాంగ స్వరూపం కానీ, రాజ్యాంగ నిర్మాణం కానీ, లేకపోతే రాజ్యాంగం ఆత్మ కానీ ఈ దేశానికి అవసరమైనటువంటి ఇన్ని కులాలని, ఇన్ని మతాలని, ఇన్ని వర్గాలని, ఇన్ని భాషల్ని, ఇన్ని ప్రాంతాలని కల్పించేది ఈ రాజ్యాంగం. రాజ్యాంగం మనకు పనికొచ్చింది. రాజ్యాంగంలో మనకు పనికిరాని ఏమన్నా ఉంటే ఆ కాలానుగుణంగా మార్చే బాధ్యత మనకు. ఉదాహరణకి శాసన మండలి, లెజిస్లేటివ్ కౌన్సిల్. అంబేద్కర్ ఏం చేశారు అన్నాడు, అప్పటి అనుభవం లేదు కాబట్టి పార్లమెంటు చట్టం ద్వారా మార్చేటంత వరకు ఈ రకంగా పెట్టండి అని చెప్పి ఆయన ఏం చేశారు, ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీ కావాలి. ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్సీ ఎందుకు, అసలు ఎమ్మెల్యేలకే సర్వాధికారాలు ఉన్నాయి, దిగువ సభకే సర్వాధికారాలు ఉన్నాయి. దాని నుంచి ఎందుకు తాత్కాలికంగా పెట్టారు, ఎవడు కొనసాగించమన్నాడు, మన తప్పది. ఎస్. అట్లాగే టీచర్లకి, ప్రజాస్వామ్యంలో టీచర్లకి వేరే ఓటు ఏంటి, గ్రాడ్యుయేట్లకి, ప్రజాస్వామ్యంలో గ్రాడ్యుయేట్లకి వేరే ఓట్లు ఏంటి, అది తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. మనం దాన్ని కొనసాగించే రాజ్యాంగాన్ని తెరితే అట్లాగా మీరు దీన్ని చట్ట ప్రకారం మార్చుకునేంత వరకు అని స్పష్టంగా పెట్టారు. అట్లాగే ఎన్నికల వ్యవస్థ మీరు ఇందాక చెప్పారు. ఎన్నికలు ఇప్పుడు మీరన్న ఇప్పుడు మనకున్న వ్యవస్థని ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. 4 గుర్రాలు పోటీ పడితే ముందు ఎవడంటే వాడు గెలిచినట్టు, మిగతా వాళ్ళందరూ ఒక అడుగు అనుకున్నా సరే పోయినట్టు. బ్రిటన్ నుంచి అరుగు తెచ్చుకున్నాం. రాజ్యాంగం ఇలా చట్టాలని చెప్పలేదు తెలుసా మీకు? రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఈ పద్ధతి ఉండాలని రాయాలి. రాజ్యాంగంలో దామాషా పద్ధతికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి. మనం పెట్టుకున్నాం, అది రాజ్యాంగం పెట్టలేదు, అలవాటైంది కాబట్టి దాన్ని అలా చేసాం. కానీ మనము తీసుకున్నది బ్రిటన్ రాజ్యాంగానే కదా సార్, బ్రిటిష్ రాజ్యాంగాన్ని పద్ధతిని అనుసరించాం. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా దామాషా పద్ధతికి కూడా ఏర్పాటు ఉన్నది. మనం పట్టించుకోవాలి, అది రాజ్యాంగం తప్పు కాదు, అలవాటైందని మనం కొనసాగించాలి, మన తప్పు. ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా ఉండగా నేను ఆయన దృష్టి తీసుకొస్తే రాజ్యాంగంలో ఏర్పాటు ఉందంటే ఆయన నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే స్వతంత్రం వచ్చాక బహుశా దేశ రాజకీయాన్ని పూర్తిగా ఆపోసన పెట్టిన కొద్ది మందిలో ఆయన ఒకడు, నడిచే ఎన్సైక్లోపీడియా. అరే నాకు తెలియదు జయప్రకాష్ అన్నారు. అప్పుడు ఆయన ఎదురుగా ఆయన రాజ్యాంగాన్ని తెప్పించాను చూపెడితే నిర్ఘాంతపోయాడు. అరే రాజ్యాంగం మాత్రం ఎంత దురదృష్ట రాశారని చెప్పని చూడండి. కాబట్టి రాజ్యాంగం మౌలికంగా ఎక్కడ పొరపాటు లేదు. కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, దానికోసం మనం మార్పుల కోసం రాజ్యాంగం మనకి అవకాశాన్ని ఇచ్చింది. అమెరికన్ రాజ్యాంగంలాగా మన రాజ్యాంగాన్ని మార్చడానికి వెళ్ళినట్టుగా తయారు చేయాలి. ఎన్నోసార్లు మార్చుకున్నాం. కానీ 1857లో తయారైన చట్టాలు
ఈనాటికి మన రాజ్యాంగంలో వేళ్ళు రాజ్యాంగంలో చెప్పలా, మీరు కొనసాగించారు చట్టాలని. రాజ్యాంగం See, whatever it రాజ్యాంగం is, ఏమందంటే మీరు చట్టం చేసేటంత వరకు ఏదో చట్టం ఉండాలి కదా, శూన్యం ఉండడానికి లేదు కదా. మీరు చట్టాలు చేసుకునేంత వరకు ఆ చట్టాలు కొనసాగుతాయి అన్నారు. ఓకే మీరు చట్టాలు చేసుకునే సత్తా మీకు లేకపోతే రాజ్యాంగం అంటారు సార్ ఇది మరి అంటే ఇప్పుడు దాకా సార్ ఎంతోమంది మేధావులు దాన్ని సంకలనం చేసినటువంటి వాళ్ళు, ఇది రాజ్యాంగాన్ని సంకలనం చేసినటువంటి వాళ్ళు. కానీ సరే దేశ విభజన జరిగింది, విభజన జరిగిన పరిస్థితులు మీకు తెలుసు, దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ ఇంత జరిగిన తర్వాత కూడా ఒక పర్టికులర్ సెగ్మెంట్కి ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చి తక్కిన వాళ్ళని వాళ్ళ అధికారాలని అంటే నా ఉద్దేశం అర్థమై ఉంటుంది అనుకుంటా. ఎందుకు ముసలి గుద్దు లేకుండా మాట్లాడుకుంది, రహస్యం ఉంది. మైనారిటీస్కి ప్రత్యేక హక్కులు ఇచ్చారన్న భావన ఉన్నది. రెండు రకాల మైనారిటీస్, మతం కారణంగా కావచ్చు, భాష కారణంగా కావచ్చు. రాజ్యాంగం ప్రస్తావించింది అల్పసంఖ్యాకులు అంటే మతం కానీ భాష కానీ. ఏం చెప్పారు, మీ సాంస్కృతిక హక్కులను కాపాడుకోవటం కోసం మీరు ప్రత్యేకంగా అవసరమైతే సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పాను. సాంస్కృతిక హక్కు అంటే మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రత్యేకంగా మిగతా వాడితో సంబంధం లేకుండా ఏర్పాటు చేసుకోవచ్చని వాడిని చెప్పాడు రాజ్యాంగంలో, చెప్పలా. కానీ చేస్తున్నారు, మన బడుద్దాయిల దండాలు అమలు చేస్తున్నారు. రాజ్యాంగం అట్లా చెప్పలా. మీ భాషని, మీ సంస్కృతిని, మీ సంప్రదాయాలని కాపాడుకోవటం కోసం మీరు సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తే దాన్ని మనం ఈ రకంగా వక్రీకరించింది. మనం సుప్రీంకోర్టు లాహోటీ చీఫ్ జస్టిస్గా ఉండగా ఈ మాట చెప్పింది, రాజ్యాంగంలో మైనారిటీలకు ప్రత్యేక హక్కులు లేవు, నొక్కి చెప్పారు. మెజారిటీతో పోలిస్తే ఏ రకంగా తక్కువ హక్కులు లేవు అని చెప్పడం కోసం నొక్కి చెప్పారు తప్ప మనం దాన్ని అపార్థం చేసుకున్నామని సుప్రీంకోర్టు 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం చెప్పింది. కాబట్టి ఇది రాజ్యాంగమే తప్పు చేయాలి. ఆనాడున్న పరిస్థితుల్లో అండ్ నిర్వచనం ఉన్నదా, ఆనాడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ మతం కారణంగా విభజించింది. మనం చేసిన వాదన మతం వేరు, జాతీయత వేరు. కాబట్టి మతం కారణంగా దేశ విభజన జరగకూడదు మనం గట్టిగా వాదించాం. సరే, పరాయి వాళ్ళు దేశాన్ని ముక్కలు చేసిపోయారు, దారుణంగా రెండు పక్కల కూడా మరి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, హింస వచ్చింది. మరి కుటుంబాలు అకస్మాత్తుగా చెల్లాచెదురైపోయినాయి, లేని గీత ఒకటి పడిపోయింది, అది మన చేతుల్లో లేదు. ఆ నేపథ్యంలో మనం కూడా వాళ్ళ ప్రవర్తిస్తే ఎట్లాగా? మన వాదన ఏమిటి? భారతీయ సమాజం ఏమిటి? సత్యం ఏకత్ విప్రా బహుదా వదంతి, అది ఈ భారతీయతకి అంతరాత్మ. కాబట్టి అన్ని రకాల భావాల్ని, అన్ని రకాలైనటువంటి ఆలోచనల్ని, అన్ని రకాల ఆధ్యాత్మిక చింతనని మేము ఇమూర్చుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి నాకు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, నేను నిరీశ్వరవాదిని కూడా అన్నాం, సంశయవాదిని. నాకు చోటుంది హిందూ మతంలో. చార్వాకుడు నిరీశ్వరవాది, దేవుడు లేడవాది, ఆయన హిందూ మతంలో ఋషి. బుద్ధుడు హిందూ మతంలో ఉన్న తప్పు నిరసిస్తూ ఎదురు తిరిగాడు, ఆయన మనం అవతారం చేశాం. ఆయన నిరీశ్వరవాదే. జైనులు వాళ్ళందరినీ మన సాంప్రదాయంలో అది భారతీయతలో ఉన్న గొప్పతనం అది. కాబట్టి మనం వాళ్ళని అనుకరించడం చాలా పొరపాటు. ఆ దృష్టితోనే రాజ్యాంగంలో మతం కారణంగా జాతీయత ఉండకూడదు, మతానికి అతీతమైనది కావాలి, జాతీయత అనేది మతాన్ని మించినటువంటిది అన్న భావంతో రూపొందించింది. నా దృష్టిలో అది మంచి ప్రయోజనాలు ఇచ్చింది దేశానికి. అది ఎక్కడా కూడా దీనిలో అపోహలు తప్ప, దాన్ని దురుపయోగం చేసుకోవడం తప్ప, రాజకీయ ప్రయోజనాలకో స్వార్థ ప్రయోజనాలకో మైనారిటీలకి సాంస్కృతిక హక్కులను రాజ్యాంగం ఇచ్చే ప్రయత్నం చేసింది దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో. అది లేకపోతే ఇన్ని భాషలు ఉన్నాయి ప్రపంచంలో, 2 భాషలు ఉంటే తన్నుకు చూస్తున్నారు. శ్రీలంకలో 2 భాషలు తిమిర్చుకోలేక 30 ఏళ్ల పాటు నరమేధం జరిగింది. పాకిస్తాన్ 2 భాషలు 2 సంస్కృతుల కారణంగా మొక్కలైపోయింది, ఒకే మతమైనా కూడా 25 ఏళ్ళలో మొక్కలైపోయింది. ఇప్పుడు కూడా మొక్కలు అవుతుందిలేండి. బెల్జియం లాంటి దేశాలు చాలా సంపన్న దేశాలు, బోడంత నాగరికత ఉంది, గోచిపాతంత చిన్న దేశం, 2 భాషలు. అక్కడ ఫ్లెమిష్ వాళ్ళంతా కూడానేమో డచ్ భాష మాట్లాడతారు, మిగతా వాళ్ళంతా ఫ్రెంచ్ భాష మాట్లాడతారు. 2 భాషలు ఎమడక ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రతిసారి కొన్నేళ్ళు పడుతుంది. అలాంటిది ఈ దేశంలో ఈ రాజ్యాంగం పుణ్యం అని చెప్పని, అలాగే మన దేశంలో ఉన్న సమాజంలో ఉన్న పరిణితి పుణ్యం అని చెప్పని ఎంత తేలిగ్గా 22 భాషలను మెచ్చుకోగలిగాం మనం. కాబట్టి మనం ఈ మైనారిటీలు అని చెప్పంటే భాషను గుర్తించాలి, మతం ఒక్కటే కాదు, అన్నిటినీ ముచ్చుకున్న భారతీయ సంప్రదాయానికి అనువుగా అది వచ్చింది తప్ప
ఇది ప్రత్యేకంగా మైనారిటీలకి మిగతా వాళ్ళకి లేని హక్కులు ఉండకూడదు కూడా. అండ్ అసలు మైనారిటీ అనే దానికి నిర్వచనం ఉన్నదా? ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురు మైనారిటీ అనేది దేని మీద నిర్వచింపబడుతుంది? అందుకనే ఇప్పుడు కొంచెం తక్కువ వయసున్న వాళ్ళు ఒక సభలో మెజారిటీ, ఇంకో సభలో మైనారిటీ ఉంటారు. మగ ఆడలు అది మేము మెడిసిన్ చేరినప్పుడు ఆడపిల్లలకి రిజర్వేషన్ అవసరం అయ్యేది, ఎందుకని తక్కువ మంది వచ్చేవాళ్ళు. ఇవాళ ఆడపిల్లలు 65% మంది వస్తున్నారు, మగపిల్లలకు రిజర్వేషన్ కావాలి మెడికల్ కాలేజీల్లో, వాళ్ళు సమానం కావాలని చెప్పంటే. కాబట్టి సందర్భాన్ని బట్టి సంఖ్యాబలాన్ని బట్టి మనం చెప్పేది తప్ప మౌలిక ఉద్దేశం ఏంటంటే నీ పుట్టుక వల్ల, నీ భాష వల్ల, నీ నమ్మకాల వల్ల, నీ ఆడమగాన్న తేడా వల్ల నీకు ఏ హక్కులు తగ్గవు, ఏ హక్కులు ఎక్కువ ఉండవు అని చెప్పడం లక్ష్యం. అంతే తప్ప దీనిలో మైనారిటీ మెజారిటీ అది పెద్ద అంశం కాదు. ఆనాటి నేపథ్యంలో ఆ భాష వాడడం వచ్చింది. కానీ ఇంకొక చిన్న విషయం సార్, ఇంకొక చిన్న విషయం, 1946లో దేశం ఏకంగా ఉండాలన్నా విభజింపబడాలన్నా అనే రెఫరెండం మీద ఎన్నికలు జరిగినాయి. దాంట్లో 95% మంది ముస్లింలు విభజించాలా అని కోరుకున్నారు. కానీ విభజన జరిగిన తర్వాత ఇక్కడే ఉండిపోయారు. దీని మీద మీరు ఎట్లా, అంటే వాళ్లకు జాతీయత అనే మీరు అన్నారు ఇందాక, జాతీయత అని, ఆ జాతీయతను వాళ్ళకి ఎట్లా ఆపాదిస్తారు? ఒక ఎలక్షన్లో ఒక ఓటు ఆనాటి ఉద్వేగ పరిస్థితుల్లో, ఆనాటి ఇమోషన్తో కొన్ని సందర్భాల్లో ముందు చూపు ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ముందు చూపు ఉండదు, వేస్తాం. అంత మాత్రం చేత అది ఒక సమాజ భవిష్యత్తు నిర్ణయించదు. కానీ ఈనాటికి కూడా ఆ సమాజంలో నుంచి అంటే దేశ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కదా, అందరినీ అనడం లేదు నేను. ఇప్పుడు 199 మంది ముసల్మానులు కానీ, హిందువులు కానీ, జైనులు కానీ, పారసీకులు కానీ, క్రైస్తవులు కానీ ఈ దేశ భవిష్యత్తుకి పూర్తిగా ముడిపడున్నారు. ఖచ్చితంగా కొందరు మూర్ఖులు మత మౌఢ్యం వల్ల, దేశం బయట కొందరు ఒక ఉగ్రవాదులు ప్రేరేపించడం వల్ల మూర్ఖత్వానికి, హింసకి, దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. కానీ ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా ముస్లిం సమాజంలో మన దేశంలో ఉన్నంత సామరస్యం కానీ, శాంతి కాముకత కానీ దేశంలో విలీనం కావటం కానీ కాదు. ఉదాహరణకి ప్రపంచంలో కానీ అది డిస్టర్బ్ అవుతున్నట్టు మీకు అనిపించడం లేదా? కొంతమంది చేస్తారు. ఇప్పుడు ఏ దేశానికైనా కూడా మీరంటే ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు ఇముడ్చుకున్న దేశం ఇది, ఎట్లా ఉంటున్నారు, మనం ఒకటి తట్టుకోలేకపోతున్నాం అంటే మనం ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఉండి వాడేదో మనం కెలుకుతాడు, బయటవాడు ఎప్పుడు కెలికే ప్రయత్నం చేస్తాడు. మనం చేయవలసింది బయటవాడు ఎంత కెలికినా కూడా దాంతో సంబంధం లేకుండా మన సమాజంలో సామరస్యాన్ని కాపాడడం, అంతేగాని దానికి మనం కూడా రియాక్ట్ అయిపోతే వాడు ఏ గేమ్ ఆడుతున్నాడో ఆ గేమ్లో మనం పాచుకెళ్ళిపోతాం. కరెక్టే సార్. ఇప్పుడు మీరు అంటే ఇక్కడ మీరు అన్నారు కదా సాంస్కృతిక వైరుధ్యం చాలా ఎక్కువగా ఉన్నది. పర్టికులర్గా వైరుధ్యం అన్నాం, పోనీ వైవిధ్యంలో వైరుధ్యం ఉంది, అందుకు నేను ఈ మాట అంటున్నది. ఇప్పుడు కొందరు ఒక సెట్ ఆఫ్ పీపుల్ మా దేవుడే దేవుడు, నువ్వు మా దేవుడిని పూజించకపోతే నిన్ను చంపేస్తాం అనేటటువంటి గ్రంథాలని అనుసరించే వాళ్ళు ఉన్నారు. అండ్ మీరు అన్నారు ఇందాక ఏకం సత్ విప్రా బహుదా వదంతి ఆత్మవత్ సర్వభూతాన్ని, ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ రెండిటికి ఎట్లా ఇప్పుడు అంటే నేను ప్లీజ్ మీరు అన్నది ఇప్పుడు కేవలం ఇస్లాంకే వర్తించదు. జుడియో క్రిస్టియన్ పరంపర నుంచి వచ్చిన 3 మతాలు ఒకే దేవుడు. డాకిన్స్ అంటాడు, డాకిన్స్ నీరిస్తురావాలి, ఆయన అసలు దేవుడు అంటే చాలా కోపం ఆయన, అలా ఉండటం కూడా తప్పు నా దృష్టిలో. కానీ ఆయన అంటాడు ఆ దేవుడు యాంగ్రీ, బెంజ్ఫుల్, జెలస్ గాడ్. కోపగ్రస్తుడైన దేవుడు, బెంజ్ఫుల్ కసి తీర్చుకునే దేవుడు, జెలస్ అసూయాపరుడైన దేవుడు. అంటే వేరే దేవుడిని గురించి మాట్లాడితే ఆ దేవుడు క్షమించడం. అది ఆ జుడియో క్రిస్టియన్ సంప్రదాయంలో ఉన్నటువంటి దైవం. మోనోథియిస్టిక్ రిలీజియన్స్ అవన్నీ కూడా. ఇస్లాం కూడా దాని నుంచి వచ్చింది. ప్రతి మతంలో కూడా ఒకానొక సందర్భంలో కొంతమంది రకరకాల ఏదో రాస్తుంటారు. కానీ మతాలు కాలక్రమేణా ఆధునికీకరణ చెందినాయి. క్రిస్టియానిటీ ఉంది, ఒకప్పుడు క్రిస్టియానిటీ కూడా క్రూసేడ్స్ అలాంటి కాలంలో 12-13 శతాబ్దాల్లో అప్పుడు ఇస్లాం చాలా ఉదారంగా ఉండేది. అరబ్ దేశాల్లో లేకపోతే ఆనాటి ఈజిప్టు, మెసొపొటేమియా ప్రాంతాల్లో ఇస్లాం ఉదారంగా ఉండేది.
అప్పుడు ఇస్లాం లేదు కదా. 7వ శతాబ్దానికి వచ్చింది కదా, 8వ శతాబ్దానికి వచ్చింది. 715లో అవన్నీ జరిగినాయి. 8వ శతాబ్దానికి ఇస్లాం వచ్చింది. కానీ 12-13 శతాబ్దాల్లో ఇక్కడ ఏషియా ఖండం నుంచి, ముఖ్యంగా భారత్ నుంచి యూరప్ నుంచి మనకి జ్ఞానాన్ని అందజేసి మొత్తాన్ని విలీనం చేసింది ఆనాడు అక్కడ మెసొపొటేమియా. అప్పుడు యూరప్ నుంచి వాళ్ళు క్రైస్తవులు క్రూసైడ్లు చేసేవాళ్ళు. అంటే ఇవాళ ఇక్కడ కూడా జరిగినాయి. ఇస్లాంలో మత ఛాందసులు ఏం చేస్తున్నారు, ఆ పని ఆనాడు క్రైస్తవులు చేశారు. కానీ గత 500 ఏళ్ళలో క్రైస్తవం ఏమైందంటే ఈ రెనెసాన్స్ అని చెప్పని, లేకపోతే రిఫర్మేషన్ అని చెప్పని ఆధునిక భావాలు వచ్చి మారింది. ఇస్లాంలో ఇంకా మార్పు రాలా. మరావాలని మనం కోరుకోవాలి. ప్రతి మతంలో కూడా, హిందూ మతంలో పొరపాట్లు, కుల వ్యవస్థ, బాల్య వివాహము, వరకట్నము, లేకపోతే కన్యాశుల్కము. గురజాడప్పారావు గారి రచనతో కూడా కన్యాశుల్కాన్ని ఇవ్వచ్చు కదా, లేకపోతే పుత్తడి బొమ్మ పూర్ణం ఏమిటంతా అది. అలాగే సతీ. మనకు ప్రతి సంప్రదాయంలో, మానవ సమాజంలో ఆనాటి పరిస్థితుల ప్రకారం కొన్ని తప్పులు. కానీ ఇంకొక గొప్ప విషయం ఉన్నది సార్. మనం ఇప్పుడు సరే మన లోపాలని మనం ఎంచుకుంటున్నాం, కానీ మనలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది లోపమా అని తెలిసిన తర్వాత హిందూ సమాజం దాన్ని కరెక్ట్ చేసుకునేదానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. అదే నేను చెప్పేది. కాబట్టి మన భారతీయ సమాజానికి ఉన్న గొప్పతనమే అది. ఎక్కడ మంచి ఉన్నా కూడా మేము స్వీకరిస్తాం. దీన్ని మరి భారతీయ అని అంటున్నారు మీరు, నేను సనాతన అంటున్నాను సార్. పదాలు ఏముంది ఇప్పుడు, ఏది అలవాటు పెడుతుంది నాకు పెద్ద దాని విషయంలో అంతగానే కాదు. నేను చెప్పేది ఇప్పుడు, నేను ఉదాహరణకి కొన్ని రోజుల క్రితం ప్రపంచ నిరీశ్వర సమాజం, వరల్డ్ ఎథీస్ కాన్ఫరెన్స్లో నేను అక్కడ పాల్గొన్నాను. చాలా 2 గంటలు చర్చించుకున్నాం, హాయిగా నిర్మహోటంగా మాట్లాడుకున్నాం. ఆ సాయంత్రం విశ్వ హిందూ పరిషత్ వారు ఏదో సమావేశం పెట్టి విజయవాడలో, నేను ఎయిర్పోర్ట్లో ఉంటే వారంతా నా దగ్గరికి వచ్చి వారు చెప్పారు. నేను నిర్మహోటం చెప్పిన పొద్దున్న నేను అక్కడ ఉన్నాను, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. రెండు నాకు ఏం ఇబ్బంది లేదు. ఒక్క భారతదేశంలో మాత్రమే ఇది సాధ్యం. ఎస్, ఇది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎథీస్ కాన్ఫరెన్స్లో పొద్దున్న నేను పార్టిసిపేట్ చేసి సాయంత్రం హిందూ మతవాదులతో నేను కూర్చొని హాయిగా మాట్లాడగలుగుతున్నాను, వాళ్ళు నన్ను స్వీకరించగలుగుతున్నారంటే ఇది ఈ దేశం గొప్పతనం. దాన్ని గుర్తిద్దాం. కానీ అందరూ మీలాగుంటారు కదా, అది కదా ప్రాబ్లం. మనం మన సమాజంలో ఉన్న గొప్పతనాన్ని కోల్పోవద్దు. ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినా కూడా ఇంకొకరిని అనుకరించొద్దు, మంచిని అనుకరిద్దాం. ఎస్, ఇది మనలో గొప్ప, ఈ గొప్పను కొనసాగిద్దాం, ఇంకొకరిని అనుకరించొద్దు. కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి అని మనం మొదలెట్టామంటే మన విశిష్టత పోయింది. కరెక్ట్. కానీ మనల్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా. నాకు ఏమాత్రం భయం లేదు ఆ విషయంలో. ఎందుకంటారు సార్ అట్లా? ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. మీకు నేను ఇంకొక యాంగిల్ చెప్తాను. ఇట్లా అనుకోనే ఈ దేశం 2 ముక్కలైంది కాదా? ఇదే ఆలోచనతో కదా 2 ముక్కలైంది. ఇట్లా అనుకుని నేను అనట్లేదు, చారిత్రక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పాలకుల వల్ల జరిగినాయి, నాయకుల వల్ల జరిగినాయి, దానికి మూల్యం చెల్లించాం మనం. ఇప్పుడు కూడా మీకు కొన్ని, మీరు రీసెంట్గానే మీరు కూడా వినుంటారు, భారత్ తేరే టుకడే హోంగే అని మన బిడ్డలే అంటున్నారు. మన బిడ్డలే, నేను అంటున్నది మన బిడ్డలు. 145 కోట్ల జనాభాలో ప్రతి ఒక్క గొంతుని కూడా మనం విడిగా చూసేదో దాన్ని ఎక్కువగా మ్యాగ్నిఫై చేయడం అన్నది సరైనది కాదు సార్. 1991లో కాశ్మీర్లో హిందూ క్రూసైడ్ జరిగింది. మరి దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏ యాంగిల్లో చూస్తారు? పోనీ లేదు, నిన్నటికి నిన్న ఇక్కడ ఒక మన యూపీలో మొత్తం దేవాలయాలన్నింటినీ కబ్జా చేసి 173లో జరిగింది. అది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి 2 సంఘటనలు ఇవి. మీరు వీటిని ఎట్లా రిసీవ్ చేసుకోవాలా ఒక సామాన్య హిందువు? కొద్దిగా ఒకసారి దీని నుంచి బయటకు వెళ్దాం. ఓకే సార్. పర్స్పెక్టివ్ అంటాం. మనకు బుద్ధుడు చెప్పింది సమ్యక్ దృక్పథం. ఎస్. ఒక్కసారి మనం ఇట్లా చూస్తే ఇలా కనిపిస్తుంది, ఇలా చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది. ఒక 75,000 ఏళ్ల క్రితం బహుశా మనం అందరం, అమెరికాలో ఉన్నవాడు కావచ్చు, లేకపోతే బ్రిటన్లో ఉన్నవాడు కావచ్చు, యూరోప్లో ఉన్నవాడు కావచ్చు, సెంట్రల్ ఏషియా చైనాలో ఉన్నవాడు కావచ్చు, సైబీరియాలో ఉన్నవాడు కావచ్చు, ఆగ్నేయ ఆసియాలో ఉన్నవాడు కావచ్చు, భారతదేశంలో ఉన్నవాడు కావచ్చు, ఆఫ్రికాలో మనందరం కూడా ఆఫ్రికాలో రిఫ్ట్ వ్యాలీ నుంచి వచ్చాం. దానికి ఏ రకమైన అనుమానం లేదు. ఇంకా దాని మీద ఉన్నాయిలేండి సార్, అంటే జెనెటిక్ దీని రీసెర్చ్ ప్రామాణికమైన ఏ రకంగానూ కూడా దాన్ని వ్యతిరేకించడానికి వీళ్ళ రీతిలో ఇండిస్ప్యూటబుల్ ఎవిడెన్స్ జెనెటిక్ థియరీ. ఆ తర్వాత ఇవన్నీ గత 10,000 సంవత్సరాల్లో వచ్చినాయి.
ఇంకా పోతే 5,000 సంవత్సరాల నుంచి వచ్చినాయి. అంతకుముందు లేదు అసలు ఈ గొడవ అంతా కూడా. ఒకే మూలాల నుంచి వచ్చిన మనుషులు మనం మానవ జాతి, ఒకే జన్యువులు పుచ్చుకున్న వాళ్ళం. మొత్తం అందరం కలిసి ఒక 6 తల్లుల నుంచి వచ్చారని చెప్పని చాలా జన్యు శాస్త్రం చెప్తుంది మనకి. రకరకాలుగా మాకు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల వల్ల మీ ప్రాంతము, మీ భాష, మీ అక్కడున్న నైసర్గిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, దీనివల్ల రకరకాల సంస్కృతులు వచ్చినాయి. ఈ సంస్కృతుల నుంచి బోడంత కలయిక ఉన్నది. ఆనాడు మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ కలయిక ఉన్నది. ఉదాహరణకు ఎప్పుడో క్రీస్తు పూర్వమే మన దేశంలో రోమన్ సామ్రాజ్యంతో బోల్డంతగా వాణిజ్యం ఉండేది. కాబట్టి వాళ్ళ శిల్పాల మానవ సమాజాన్ని మనం ఉంటాయి మన గొడవలు. మన ఊరు, నా ఊరు, మన చిన్నప్పుడు మా స్కూల్లో పాఠాలు చదువుతున్నప్పుడు 3వ తరగతి అనుకుంటాను, ఒక పద్యంలాగా ఒక గేయంలాగా రాశాడు. ప్రపంచం అన్ని దేశాల్లో నా దేశం గొప్పది, నా అన్ని దేశంలో అన్ని రాష్ట్రాల్లో నా రాష్ట్రం గొప్పది, నా రాష్ట్రం అన్ని జిల్లాల్లో నా జిల్లా గొప్పది, నా జిల్లా అన్ని తాలూకాల్లో నా తాలూకా గొప్పది, నా తాలూకా అన్ని తాలూకాల్లో మా ఊరు గొప్పది, మా ఊరు మొత్తంలో మా ఇంటి గడప గొప్పది. ఇది ఒక రకంగా మీకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వచ్చు, కానీ సంకుచితత్వం ఇది. భారతీయ సమాజం గొప్పతనం ఏంటంటే ప్రపంచానికి బోళ్ళంత మనం జ్ఞానాన్ని పంచాము, ప్రపంచం నుంచి జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. ఎస్, దాన్ని మనం మర్చిపోకుండా ఉంటే ఈ చిన్న చిన్నవి ఉంటాయి. కొందరికి ఆ లోతు లేనటువంటి వాళ్ళు కానీ వీటిని అజ్ఞానం వలన, అల్పత్వం వలన అహంకరించేవాడు తప్ప నిండుకొండ ఎప్పుడు కూడా తొనక్కుండా ఉంటుంది. మనకి ఆ జ్ఞానం లేని వాళ్ళకే గొడవలను ఉంటాయి. కాబట్టి మనం కొద్దిగా నింపాదిగా వ్యవహరించాలి. దీనికి అంత తొందరగా రియాక్ట్ అయిపోవటము, లేకపోతే తొమ్మంటే తొమ్సుంటా అంటే తొమ్సంట అనుకోవటం వల్ల ఇప్పుడు ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా ఎవరు, ఏ మతం వాళ్ళైనా కూడా క్రైస్తవులు ఉన్నారు. ఒక పారసీకులు ఆ సంతతి వాళ్ళు తప్ప భారతదేశంలో క్రైస్తవులు కానీ లేకపోతే ముస్లింలు కానీ ఎక్కడి వాళ్ళు, ఇక్కడి వాళ్ళు, విదేశస్తులు, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు. ఆ పూర్వీకులు మనందరి పూర్వీకుల్లాగా కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో బతికిన వాళ్ళు, ఈ సాంప్రదాయంలో భాగస్వాములు. ఎలాగ మనం కలుపుకోవాలని ఆలోచించాలి, కానీ పరిష్కారం ఏంటి, మరి ప్రత్యామ్నాయం ఏమిటి, ఏమైనా ఉందా? లేదు. కానీ కలుపుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారి దెబ్బలు తగులుతున్నాయి కదా. లేదు. నేను ఇప్పుడే భోజనం చేసి వస్తున్నాను. నాకు భోజనం వండింది ఎవరు? అజీజా, ముస్లిం మహిళ. నా కార్ డ్రైవ్ చేసేది ఎవరు? దళిత కుర్రాడు. నా ఇక్కడ ఉన్నంత ఎవరు? నేను ఎవరిని కావాలని మగవారు తేడా చూడను, అత్యధికులు ఆడపిల్లలు. కాబట్టి ఇవన్నీ మనం సృష్టించుకున్నటువంటి మన మనసులో భారతీయ సమాజంలో అందరినీ కలిగిపోయే తత్వం ఉన్నప్పుడు దాన్ని కొనసాగిస్తే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రాజకీయంగా, సామాజికంగా ప్రతి సమాజంలో ఎదురవుతాయి. కానీ మన సమాజం ఉన్న పరిస్థితులు ఇంకో రకంగా ఆలోచించండి. ఇంత పేదరికం ఉన్న సమాజంలో, ఇంత అవిద్య ఉన్న సమాజంలో, ఇంత చట్టం పనిచేయని సమాజంలో ఇంత శాంతి ప్రపంచంలో ఎక్కడ మీరు చూసారా? దట్స్ బికాస్ ఆఫ్ మెజారిటీ. దట్స్ బికాస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ దేశంలో అందరూ చాలామంది ఇది గుర్తించట్లా. మన దేశంలో తప్పులు ఉన్నాయి. నేను నా దేశం చాలా గొప్పది, మిగతా వాళ్ళకంటే తక్కువ, అలాంటి భావన నాకు లేదు. కానీ నా దేశం పరమ చండాలమైంది, ఇక్కడ రోజు హింస ఉంది, ఇది కూడా నేను ఒప్పుకోను. అది ప్రచారం జరుగుతున్నది కదా సార్, అదే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని ప్రచారాలు జరిగినా వాస్తవాన్ని ఎవరు కూడా బేఖాతరు చేయలేరు. కాబట్టి ఇప్పుడు ఇంకెక్కడన్నా ఇలాంటి దేశంలో మీకు మర్డర్ జరిగితే 20 ఏళ్ల దాకా శిక్ష పడిన దేశం ఇది. అలాంటి ట్రాఫిక్ లైట్ దగ్గరికి పోతే దిక్కులేదు, దివాణం లేదు, మనకి రెడ్ లైట్ గురించి. అయినా కూడా మనం ఎవరన్నా నింపాది కూర్చున్నా కానీ ఎవరు వచ్చి కొట్టేస్తారేమో, తన్నేస్తారేమో, తుపాకుతో కాల్చేస్తాం భయం మన దేశంలో ఉందా? నిజంగా భయంకర పరిస్థితులు ఉంటే ఇలా హాయిగా నింపాదిగా ఉండేవాళ్ళం మనం జీవితంలో. అంచేత సమస్యల్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న సమస్యలు ఉన్నాయి, నటించక్కర్లేదు వాటిని లేవని చెప్పని. కానీ ఉన్న సమస్యలు సులభంగా పరిష్కరించుకోగలం. ఈ దేశంలో అందరం దేశంలో భాగస్వాములు, అందరం దేశంలో లాభం అనుభవిస్తున్నాం, నష్టాన్ని భరిస్తున్నాం. దానిలో హిందూ, ముసల్మాన్, క్రైస్తవం, లేకపోతే జైన్, సిక్, పారసీక్ నాకు తేడా లేదు. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. నాకు అత్యంత ఆప్యాయత మిత్రులు రోజు నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు నా పక్కన ఒక ఆయన వెళ్తూ ఉంటారు. మన ఎవరు అపూర్వ సహోదరులు అన్నాడు మా ఇద్దరిని. ఆయన మన భాష కాదు, మన మతం కాదు, మన కులం కాదు, మన రాష్ట్రం వాడు కాదు, నాకు ఆప్తమిత్రుడు. దానికే ఉంది సార్. కాబట్టి అలాంటి సమాజంలో మనం ఉన్నాం. అంచేత మనం ఉంటాయి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇంట్లో భార్య భర్తలు తింటాను. మా భార్యకి నాకు రోజు 10 సార్లు తగాదా అవుతుందండి. అంత మాత్రం చేత విడిపోతామా? అంచేత చిన్న చిన్న విషయాలు నా దృష్టి. తర్వాత ఇప్పుడు సనాతన బోర్డ్ అని అడుగుతున్నారు. అండ్ మీకు వక్ఫ్ బోర్డు బిల్లు
వక్ఫ్ బోర్డు బిల్లుని అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు కదా, అమెండ్మెంట్స్ తీసుకురావడాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ముందు నాకు పెద్ద ఈ విషయంలో నైపుణ్యం లేదు, నేను ఎక్స్పర్ట్ని కాదు, చూచాయిగా చూసాను తప్ప నాకు లోతుగా చెందింది కాబట్టి లోతుగా చెప్పలేను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇవాళ దేశంలో దాదాపు 8 లక్షల వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, స్థిరాస్తులు. దాదాపు 9,40,000 ఎకరాలు ఉన్నాయని విన్నాను నేను, 10 లక్షల ఎకరాలు కాస్త తక్కువగా. 1,20,000 కోట్ల రూపాయలు ఆస్తి ఉంటుందని చెప్పి నేను సచార్ కమిటీ అంచనా వేశారని విన్నాను నేను. మరి హిందూ ధర్మాదాయ శాఖ కింద ఉన్నటువంటి దేవాలయ భూముల్లాగానే ఇక్కడ కూడా చాలా అన్యాక్రాంతం కావటము, కొంతమంది సొంత ప్రయోజనాలకు వాడుకోవటం జరుగుతున్నమాట వాస్తవం. ఒక 10-12 కోట్లు కనీసం ఆదాయం వస్తుంది అంచనా వేస్తే దానిలో 163 కోట్లు ఎంత వస్తుందట కొన్నేళ్ల క్రితం. కాబట్టి దాన్ని సరిదిద్దాలి, దాన్ని సమర్థంగా నడపాలి. అలాగే బిల్లులో ఉన్న పొరపాటు సరిదిద్దాలని ఉద్దేశం. ఉదాహరణకి వక్ఫ్ బోర్డు ఏకపక్షంగా ఏ భూమైనా మాది వక్ఫ్ బోర్డుని ప్రకటిస్తే దాని మీద కోర్టులకు సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, ఏదో ఒక ట్రైబ్యునల్ ఉంటుందట, ఇంకెవరు లేట. అది తప్పది. ప్రజాస్వామ్య సమాజంలో రాజ్యాంగబద్ధమైన పరిపాలనలో అందులో ఆస్తి హక్కులు ఇతర హక్కుల విషయాల్లో చివరికి మనకు న్యాయ వ్యవస్థ మన పద్ధతిలో ఈ పొరపాట్లు సవరించడం కోసం చెప్పిన బిల్లు తెచ్చారని నాకు అర్థమైంది. పార్లమెంట్లో కమిటీలో పెట్టినట్టున్నారు. కమిటీ కూడా ఈ మధ్య రిపోర్ట్ ఇస్తుందని చెప్పి నాకు పత్రికలు చూసిన వివరాలు చూడలేదు కానీ చెప్పి దానికి ఒక ప్రక్రియ ఉన్నది. దానిలో ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రక్రియ కనిపించట్లేదు. ఆస్తుల్ని సక్రమంగా నడపాలి, ఏ ప్రయోజనం కోసం ఉద్దేశించే ప్రయోజనం నడపాలి. అదే సమయంలో విస్తృత ప్రజా ప్రయోజనాలు దెబ్బతగలకూడదని ఉద్దేశంతో పెట్టిన చట్టం అయినప్పుడు దానికి మనకి ఇబ్బంది ఉండకూడదు. ఏమన్నా పొరపాటు ఉంటే ఖచ్చితంగా కోర్టులు చూసుకుంటాయి. తర్వాత ఇంకొక చిన్న ఇది సార్, ఇప్పుడు 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, అది ఎంతవరకు కరెక్టు? నా మౌలిక అధికారాలకి నాకు దెబ్బ తగలడం లేదా? మదన్ గారు, 2 విషయాలు సార్. ఒకటి, ఒక సమాజంలో విభిన్నమైనటువంటి భావాలు కానీ చరిత్రలో జరిగినటువంటి పరిణామాలు కానీ ఉన్నాయి మన దేశంలో. టార్చువస్ హిస్టరీ అంటాం. దానిలో అనుమానం లేదు. ఎక్కడొక చోట జాతి నిర్మాణం కోసం చెప్పని మనకు సయోధ్య కావాలి. సయోధ్య కావాలని చెప్పంటే రాజీ కుదరాలి. రాజీ ప్రతి అన్ని సందర్భాల్లోనూ కూడా హేతుబద్ధంగా ఉండక్కర్లా. ఉదాహరణకి అయోధ్య రామమందిరం కూర్చుంది, బాబరీ మస్జిద్, ఆ తర్వాత అయోధ్య, ఎవరిది రేటు ఎవరిది కాదు పక్కన పెట్టండి. ఒక విషయం గమనించారా ఈ సమాజంలో ఉన్న గొప్పతనం? అలహాబాద్ హైకోర్టు ఏదో ఒక తీర్పు ఇవ్వగానే సమాజం అంతా అమ్మయ్య నువ్వు పీల్చుకున్నావు. డీటెయిల్ మాకు అనవసరం. ఏదో రకంగా రాజీ పడిపోతే ఈ సమాజంలో అల్లకల్లోలం లేకుండా ఉంటే సంతోషం అని చెప్పండి. కాబట్టి అక్కడ ఇది కరెక్ట్గా యాక్యురేటే కాదన్నది ముఖ్యం కాదు. సమాజంలో మనందరం కూడా హాయిగా సర్దుకుపోయి ఊపిరి పీల్చి బతకగలుగుతున్నారు అని చెప్పండి. కాబట్టి కొన్ని సందర్భాల్లో చట్టాలు అలా అవసరం అవుతాయి. సరే, ఆ చట్టం రాజ్యాంగబద్ధం కాదో కోర్టులు తెలుస్తాయి. కోర్టులు ఎక్కడ తెలుస్తున్నాయి సార్? రెండోది ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్ గారు ఒక మాట అన్నారని నేను చూశాను పత్రికలో, నాకు చాలా నచ్చింది. ఎంతకాలం వెనక్కిపోతాం మనం? 5,000 సంవత్సరాల చరిత్ర సంస్కృతి ఉన్న దేశంలో ఎన్నో జరిగినాయి. మంచి జరిగింది, చెడు జరిగింది. ఎంతకాలం వెనక్కి తోగుతుపోతుంటాం? గతంలోకి ఎంతకాలం తొంగి చూస్తుంటాం మనం? అలా తొంగి చూస్తే ప్రతిదాన్ని అడిగినా ఏదో కనిపిస్తూనే ఉంటుంది. దానికి అంతం లేదు. ఎక్కడో చోట స్టాప్ పెడదాం. అంచేత ఒక సమాజంలో గతం మీద దృష్టి పెట్టకుండా ఈవేళ మన ముందు కోటాను కోట్ల మంది యువత ఉన్నారు, విప్పారిన కళ్ళతో ఆశలతో ఉన్నారు. మన సమాజంలో మనకున్న గొప్ప లక్షణం, హిందువు కానీ ముసల్మాన్ కానీ క్రైస్తవుడు కానీ మరొకరు కానీ దాదాపు ఏ సమాజంలో లేని లక్షణం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల కోసం అవసరమైతే ప్రాణాలైనా త్యాగం చేస్తారు, పిల్లల కోసమే బతుకుతారు. ఇది భారతీయ సమాజానికి ఉన్న అతి గొప్ప లక్షణం. ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి. ఆ భవిష్యత్తు విషయంలో బోల్డ్ అవరోధాలు ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ బేదలకు అనిపిస్తున్నారు. ఇప్పటికీ తెలివితేటలు ఉన్నా కూడా ఎదిగే అవకాశాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి ఎంతసేపటికి వెనక దృష్టి కాకుండా కొంచెం ముందు దృష్టి పెడితే మన పిల్లల బతుకు బాగుపడుతుంది. ముందు దృష్టి కావాలి అని అంటే ఏదైనా సరే చరిత్ర పునాదుల మీదనే మన ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఉంటుంది సార్. అంటలే కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా మరి, సమ్యక్ దృక్పథం ఎలా చూడద్దు, ఎలా చూద్దాం. అప్పుడు చాలా సమస్యల పరిష్కారాలు వచ్చేస్తాయి. ఇలా చూస్తే మాయమైపోతామేమో, ఆలోచించండి. కానీ మాయమైపోయిన సమాజాలు ఉన్నాయి సార్. ఉపనిషద్ వాక్యం ఒకటి ఉన్నది, ఓంకార పరివృత్తం విశ్వం సంకల్ప పరిమితం దృశ్యం. ఓంకార పరివృత్తం అనే విశ్వం ఎంత విశాలమైందో సంకల్పం అంత విశాలంగా చేయొచ్చు. సంకుచం చెప్పేది సంకల్పాన్ని కొంచెం విశాలం చేద్దాం అంటున్నాను. ఆ దృశ్యాన్ని విశాలం చేయకుండా మన పరిష్కారాలు దొరకవు. ఒక చిన్న ఇది సార్, అంటే
ఏదో కాస్త ఇప్పుడు విశాలం ఒకవైపు నుంచే ఉంటే బాగుంటుందా, అన్ని వైపుల నుంచి ఉంటే బాగుంటుందా? అన్ని వైపుల నుంచి ఉంటాయండి. ఈ భారతీయ సమాజానికి ఉన్న గొప్పతనం అది. ప్రపంచంలో అందుకని ఇస్లాం కానీ క్రైస్తవం కానీ మన దేశంలో ఉన్నట్టుగా ఇమిడిపోయి ఎక్కడ జరగల. ప్రపంచంలో మరి ఎక్కడన్నా కూడా మనము మన తూర్పున ఉన్న దేశాలు కూడా మన ధోరణి వచ్చింది కొంతమేరకు. కొన్ని చోట్ల కరడు కట్టినటువంటి మత ఛాందస్సును చూస్తాం మనం. కాబట్టి సంప్రదాయము, మన తాత్విక చింతన, ఒక గడ్డలో ఉన్న సంస్కృతి, అవి మతంలోనో లేకపోతే మత గ్రంథంలోనో చేసే బోధనల కంటే బలమైనటువంటివి. ఇంకొక చిన్న ఇది సార్, ఇది సెక్యులర్ దేశమేనా? సెక్యులర్ ఇప్పుడు రాజ్యం మతంలో అనవసర జోక్యం చేసుకోకుండా ఉండి మీ స్వేచ్ఛని గౌరవించినంత కాలం ఇతరులకు ఇబ్బంది కలగనప్పుడు అది ఖచ్చితంగా సెక్యులర్ డెమోక్రాటిక్ కంట్రీ. ఈ దేశం ఖచ్చితంగా రాజ్యం మతంలో అనవసర జోక్యం చేసుకోవటం లేదు, లేదా సమాజ ప్రయోజనాలను కాపాడడం కోసం తప్ప చేసుకోకూడదు. ఎలా పొరపాటు కురిచోటు చేసుకుంటే దాన్ని మార్పులు చెప్పేదాకా స్థూలంగా ఈ దేశంలో రాజ్యం మతాన్ని శాసించటం లేదు. లేదా షూర్ స్థూలంగా ఈ దేశంలో రాజ్యం మతాన్ని శాసించటం లేదు. షూరా? నేను మాటలు చాలా జాగ్రత్త, నేను చాలా జాగ్రత్తగా అడుగుతున్నాను సార్. మరి దేవాలయాలని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? నేను మొదటి నుంచి అంటే ఎన్నోసార్లు నా దగ్గర ఈ మాట ప్రస్తావన వచ్చింది. నేను మొట్టమొదటి చెప్పాను, ఆ చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజు కూడా నాతో కలిసి సార్ ఆనాడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మత సంస్థలను నడిపేటువంటి బాధ్యత, అధికారం ప్రభుత్వానికి ఉండరాదు. నాకేమాత్రం అనుమానం లేదు. అంచేత ఇక్కడ సిద్ధాంతపరంగా నేను మిమ్మల్ని ఎందుకు అడిగాను అంటే ఒకప్పుడు ఒక కొంతకాలంగా ఒక సంప్రదాయం వచ్చింది, ఏ కారణం ఉన్నా కానివ్వండి. ఈవేళ సమస్య నా దృష్టిలో నేను నిజాయితీగా చెప్తున్నాను, ఎవరికి ఇవి బదిలీ చేయాలి అనే విషయం హైందవ సమాజం కూర్చుని నిర్ణయం చేసుకోవాలి. చేస్తుంది చేసుకోనండి, చేసుకుంటే ఇన్ని వేల సంవత్సరాలుగా చేసుకుంది, ఇప్పుడు చేసుకోలేదు. అలా కాదు, ఇప్పుడు మంచికొచ్చరికి తిరుమల దేవస్థానం ఉన్నది, దానిలో బోల్డ్ డబ్బులు ఉన్నాయి, రకరకాల క్లెయిమ్స్ ఉంటాయి. ఆ దేవస్థానం ప్రభుత్వం నిర్వహిస్తుంది. నా దృష్టిలో నేను ఊరికే కాగితం మీద మాటల కోసం చెప్పట్లా, నన్ను ఈఓటీటీడీగా వేస్తామని నన్ను అడిగారు. నాకు వద్దండి, అది భక్తున్న వాళ్ళకి పంపించండి, నాకు సంబంధం ఏంటి, మత విశ్వాసాలకి ప్రభుత్వానికి సంబంధం ఏంటి నాకు వద్దని చెప్పాను. కాబట్టి నేను మాట ఒకటి చేత ఒకటి మనిషి చేత. కానీ ఇప్పుడు ఎవరికైనా ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలనేది ఇప్పుడు భారతీయ సమాజం నిర్ణయం చేసుకోవాలి. హైందవ సమాజం వచ్చి ఈ టెంపుల్ వీరికి ఇవ్వండి, అందరూ ఇంకే కారణం కావాలి, అంతేకాకుండా ఎవడో కబ్జా చేస్తానంటే ఎట్లాగా. కాబట్టి ఇవన్నీ కూడా అప్రక్షితంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకుందాం. సిద్ధాంత రీత్యా, సూత్ర రీత్యా ప్రభుత్వం నిర్వహించకూడదు. కానీ ప్రస్తుతం ఒక స్టేటస్కో కొనసాగుతున్నప్పుడు దాన్ని మార్చాలని చెప్పంటే ఎవరికి సామరస్యంగా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఇవ్వాలన్న విషయంలో మన అభిప్రాయం మన దగ్గర ఉండాలి. ప్రజల దగ్గర ఉంటే ప్రభుత్వం ఎవరో కాదనడానికి కాదని అంటున్నది కదా ప్రస్తుతం. ఇప్పుడు సార్ ఇంకొక చిన్న చట్టం మార్చమంటున్నారు, కానీ నిర్దిష్టంగా ఇప్పుడు ఇలా చేయాలని చెప్పి నేను తిరుమల దేవాలని చెప్పి తిరుమల కానీ శ్రీశైలం కానీ ఎవరికి అప్పచెప్పాలని భారతీయ సమాజంలో అందరూ అంగీకరిస్తామో మర్నాడు ఒప్పించట్టుగా నేను మీ ముందుండి పోరాడతాను. ముందు మన దగ్గర ఏకాభిప్రాయం కావాలి. ఎవరికి ఇవ్వాలో మనకు అర్థం కావట్లే. మనకు బోళ్ళని మఠాలు, బోళ్ళని గుళ్ళు ఇవన్నీ మన సంప్రదాయంలో భాగం. అది ఎవరికి ఇద్దాము? కొంతమంది మంచి వాళ్ళని ఆధ్యాత్మికతలు ఉన్నారు, కొంతమంది దాన్ని లాగేసుకుందామనే వాళ్ళు ఉన్నారు. రెండు రకాలు ఉన్నారు కదా, ఉంటారు. అది ఇప్పుడు ఇవాళ అయోధ్య మందిరం ఉంది, కట్టుకున్నారు, ఎవరో ఒక ట్రస్ట్ దాన్ని ప్రభుత్వం చేస్తున్న అవకాశం లేదే. నేను అంటున్నది అదే, ఎవరు నడుపుతున్నారు అది కాదు. దానికి ఒక కలిసి ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు దానికోసం డబ్బులు సేకరించారు, ప్రజల విశ్వాసాన్ని పొందారు, నిర్మాణం చేశారు, నడుపుకుంటారు. ఇది అలా కాకుండా ఏ కారణంగానే మధ్యలో మరి ప్రభుత్వం చేతికి వెళ్ళింది. ఇప్పుడు ఎవరి చేతికి ఇవ్వాలి అది నిర్ణయం చేయండి. ఉదాహరణకి సిక్కులకి ఏమంది, సిక్కుల ద్వారా ప్రబంధక కమిటీ యాక్ట్ అని ఒకటి ఉన్నది, తెల్లవాళ్ళ కాలంలోనే పెట్టారు. ప్రతి సిక్కు పౌరుడు కూడా ఓటు వేసి ఆ కమిటీని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ కమిటీ సిక్కు దేవాలయాన్నింటినీ కూడా నడుపుతుంది. అలా పెట్టుకుంటారా, పెట్టుకోండి. ఇప్పుడు మనం నిర్ణయం చేసుకుందాం. అలా మరి ప్రత్యామ్నాయం చెప్పకుండా ఊరికే మనం ఇప్పుడు ఏ ప్రభుత్వం ప్రత్యామ్నాయం లేక కాదు సార్, అలా కాదు. మనం ఆ చర్చ పెట్టండి అంటున్నాను నేను. ఆ చర్చ పెట్టి పరిష్కారం తీసుకోండి, నేను కూడా గొంతు కలుపుతాను అంటున్నాను. నాకు ఇది క్లారిటీ లేదు, మిమ్మల్ని మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. పార్లమెంటులో పాస్ అయినటువంటి బిల్లుని కోర్టు రద్దు చేయవచ్చా? సుప్రీంకోర్టు ఖచ్చితంగా చేయొచ్చా? జ్యుడిషియల్ రివ్యూ అంటే అర్థమే అది. ఏ మేరకు అంటే చట్టం చేసే హక్కు కోర్టుకు లేదు.
ఏ మేరకు కోర్టుకు ప్రశ్నించే హక్కు, నిర్ణయించే హక్కు ఉంది, బాధ్యత ఉంది అంటే ఇది రాజ్యాంగబద్ధమా కాదు. పార్లమెంటు దేవుడు కాదు. ఓకే. పార్లమెంటు కూడా రాజ్యాంగం పరిధి లోపల పనిచేయాలి. సుప్రీంకోర్టు దేవుడా సార్? సుప్రీంకోర్టు దేవుడు కాదు. మరి సుప్రీంకోర్టు ఇప్పుడున్న సిస్టమ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అంటారా? దీనికి సార్ అంటే చాలా కాలం క్రితమే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పారు, నేను సుప్రీంకోర్టు తప్పులు చేస్తున్నప్పుడు, పరిధి దాటుతున్నప్పుడు నా అంత నిర్ద్వంద్వంగా ఖండించిన మనిషి భారతదేశంలో లేడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎదురుగా, పదవిలో ఉన్న న్యాయమూర్తులు ఎదురుగా, ప్రధాన న్యాయమూర్తి ఎదురుగా నేను ప్రశ్నించాను, ఒకసారి కాదు చాలాసార్లు. కాబట్టి అప్పటికిప్పటికీ కోర్టు తన పరిధిలో ప్రవర్తించాలనే విషయం నాకు ఏమాత్రం సందేహం లేదు. అదే సమయంలో కోర్టుకి పరిధి ఉన్నది, కోర్టుకి బాధ్యత ఉన్నది. మీరు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, తర్వాత మీ దానికి వద్దాం. సార్ మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి ఒక ఎగ్జామ్ రాశారు అండ్ దానికోసం మీరు పాటుపడ్డారు. మీకు తర్వాత కూడా శిక్షణను ఇవ్వడం జరిగింది, ఇదంతా జరిగింది. కానీ ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అపాయింట్ చేయడానికి సిస్టమ్ ఏంటి? దానికి వద్దాం తర్వాత. ముందు కోర్టు బాధ్యత చూద్దాం. 1998లో ఈ దేశ చరిత్రలో బహుశా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. రమేష్ భండారీ అని చెప్పిన ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్న ఆయన, మీరు చెప్పారు ఆఫీసర్లతో గొప్ప వాళ్ళని భావంతో చెప్పారు. ఆయన గొప్ప ఆఫీసర్, ఫారిన్ సర్వీస్ ఆఫీసర్, ఫార్మర్ ఫారిన్ సెక్రటరీ. దరిద్రమైన పని చేశాడు. యూపీ గవర్నర్గా ఉండి స్పష్టమైన మెజారిటీ కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం అనుకుంటే ఏమాత్రం సంఖ్యాబలం లేకుండా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఒక ఆయన వచ్చాడు. ఆయన సంగతి తర్వాత చెప్తాను. అంటే మన దేశం ఎంత విచిత్రమైందో మీకు అర్థమవుతుంది. మనం అంత చాలా హడావిడిపోతున్నాం, మచ్ మోర్ కాంప్లికేటెడ్. ఆయనకి ఏమీ సంఖ్యాబలం లేకుండా ఢమాలను ఈ ప్రభుత్వం రద్దు చేసి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో వాళ్ళకి ఓట్లే లేవు, కానీ అసెంబ్లీ జరగకుండా స్పీకర్ని పక్కన పెట్టుకుని మేము గెలిచేసామని ప్రకటించేసుకున్నారు. గతి లేక సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నేను మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు పాత్రని అక్కడ ఆ సందర్భంలో సమర్థించాను. మామూలుగా రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోకూడదని గట్టిగా వాదించాను. ఎందుకంటే ఇక దానికి పరిష్కారం లేదు, వీధుల్లో పడి తన్నుకు చావడం తప్పితే. సుప్రీంకోర్టు మీరక్కడ కోర్టు పర్యవేక్షణలో సీసీటీవీ కెమెరాలు ఎదురుగా, మీడియా ఎదురుగా ప్రతి మనిషి ఓటేసేట్టుగా ఓటు వేయాలని నిర్ణయం చేసింది. సుప్రీంకోర్టు ఆనాడు నిర్ణయం చేయలేదనుకోండి, అంతర్యుద్ధమేగా దేశంలో ఇంకా. కాబట్టి కోర్టుకి పాత్ర ఉన్నది, పరిమితమైన పాత్ర ఉన్నది. ఏ సంస్థ అయినా రాజ్యాంగం పరిధి లోపలే పనిచేయాలి. రాజ్యాంగం పరిధి లోపల మీ చట్టం ఉందా లేదా కోర్టు నిర్ణయం చేసే బాధ్యత ఉన్నది. చట్టం పరిధి లోపలే మీరు చేసిన నిబంధన ఉందా లేదా కోర్టుకి ఆ బాధ్యత ఉన్నది. నిబంధన లోపలే మీరు చేసిన చర్య ఉన్నదా లేదా కోర్టుకి ఆ బాధ్యత ఉన్నది. లేకపోతే ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ విశ్వసంగా నాకేది, నేను ఒక రాజుని, దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, నా ఇష్టం అని చెప్పిన ప్రవర్తిస్తే అది ప్రజాస్వామ్యం కాగలదు. కోర్టుకే పరిధులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మా సమస్య ఏంటంటే సుప్రీంకోర్టు దేవుడు కాబట్టి మనం అంగీకరించట్లా. సుప్రీంకోర్టు తప్పులు చేయదని కాదు. సుప్రీంకోర్టు సుప్రీం, ఎందుకంటే ఆ తర్వాత ఇంకెవరు లేరు, ఇంకెవరు మార్గం లేదు ప్రస్తుతానికి. తర్వాత ఇంకో 6 నెలల తర్వాత సుప్రీంకోర్టు తప్పని చెప్తుంది. అన్యాయంగా మెజారిటీ లేనటువంటి వాళ్ళని, మెజారిటీ ప్రభుత్వాన్ని దింపేసి ఏమాత్రం సంఖ్యాబలం లేనటువంటి నాయకుడిని తీసుకుని ముఖ్యమంత్రిని చేశారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అసెంబ్లీలో అన్యాయంగా మెజారిటీ లేకుండా మెజారిటీని ప్రకటిస్తే సుప్రీంకోర్టు నిర్ణయం చేసింది. మరి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే దేశానికి పరిష్కారం ఏంటి? వీధుల మీద మనం హింసతోనా, తుపాకులతో ఎదుర్కొందామా? కాబట్టి కొన్ని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అవసరం. అయోధ్య ఉన్నది, అయోధ్యలో హిందువుల గొడవ, హిందువులది, ముస్లింల గొడవ, ముస్లింలది. మనం ఏంటి కత్తులతో యుద్ధం చేసుకోమందామా? ఏదో ఒక నిర్ణయం చేయాలి. ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి. నాకు నచ్చితేనే నేను ఒప్పుకుంటాను, నచ్చకపోతే నేను ఒప్పుకోనంటే దేశం నడవదు. ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు తప్పులు చేసింది. ఆ కోర్టే మళ్ళీ తర్వాత గతంలో తప్పు చేశాము, దాన్ని మార్చుకుంటున్నామని చెప్పారు. ప్రపంచం అంతా జరుగుతుంది. సుప్రీంకోర్టు ఉదాహరణకి న్యాయమూర్తులను తామే నియమించుకుంటూ ఒక ఆదేశం ఇచ్చింది. నేను దాన్ని వ్యతిరేకించాను, బహిరంగంగా వ్యతిరేకించాను. ఆ ఆదేశం ఇచ్చిన న్యాయమూర్తితోనూ ఆనాడు ప్రధాన న్యాయమూర్తి నేను కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేశాను. దాని ప్రకారమే జాతీయ జ్యుడిషియల్ కమిషన్ వచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ తీర్పు తప్పు, నేను బహిరంగంగా చెప్తున్నాను. కానీ తప్పైనా కూడా ఈవేళ సరే ఇప్పుడు తప్పని నేను తుపాకీతో యుద్ధం చేయనా? రేపొద్దున ఈ ప్రజల్లో మళ్ళీ నేను చెప్పేది అర్థమైనాడు, సుప్రీంకోర్టుకి అర్థమైనాడు, ఈ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా పోతున్నామని మారుతుంది. ఇవాళ ఏమవుతుంది? నేను ఎంత చెప్పినా కూడా, నిజాయితీగా చెప్తున్నాను, నేను ఎంత చెప్పినా కూడా ఏమయ్యా, ఎన్నికైన ప్రభుత్వం, ఎన్నికైన పార్లమెంటును దాటి వాళ్ళు చేయడానికి వీల్లేదు.
ప్రజాస్వామ్య సమాజంలో ప్రతి సంస్థ కూడా ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా జవాబుదారీగా ఉండాలని నా వాదన. కానీ ఈ దేశంలో ప్రజలు అట్లా అనుకోవట్లా. ప్రజలకు రాజకీయం మీద ఉన్న విముఖత వల్ల సుప్రీంకోర్టు మంచిది, వాళ్ళు చెప్పింది వినొచ్చు, వీళ్ళు దొంగలు అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు, కానీ అనుకుంటున్నారు. అలా ఉన్నంతకాలం మొత్తం నడుస్తుంది. ఒక 20 ఏళ్ల తర్వాత పరిష్కారం వస్తుంది. నేను ఇంకొక చిన్న ఇది సార్, ఇప్పుడు ప్రజల చేత ఇప్పుడు సపోజ్ మీరన్న దీని ప్రకారమే రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు సరిగా పనిచేయకపోతే లేకపోతే వాళ్ళు అవినీతిలో ఉంటే ప్రజలకి ఛాయిస్ ఉంది ఏది వీళ్ళని మార్చడానికి. కానీ వాళ్ళకి ఎక్కడ ఛాయిస్ ఉంది? వాళ్ళని సంస్కరించడానికి లేదా వాళ్ళని ఒక ఇదిలో తీసుకురావడానికి దానికి ఉన్నటువంటి అవకాశం ఏమిటి? అందుకనే దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మన పద్ధతులు అమలు చేయట్లా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, న్యాయమూర్తి కావచ్చు, హైకోర్టు న్యాయమూర్తి కావచ్చు, తొలగించే అధికారం పార్లమెంటుకి రాజ్యాంగం ఇచ్చింది. పార్లమెంటుకి ఆ విజ్ఞత లేకపోతే, ఆ విచక్షణాధికారాన్ని ఉపయోగించినటువంటి విజ్ఞత లేకపోతే అవసరమైనప్పుడు నిజంగా అవినీతికో లేకపోతే మరింత అనుచిత ప్రవర్తనకు పాల్పడితే తొలగించే బాధ్యత పార్లమెంట్కి ఉన్నది. కానీ దాంట్లో ఎక్కడ సార్ ఇప్పుడు దానికి 2/3 మెజారిటీ ఉండాలా? అండ్ ఇంకా దాన్ని విచారించేవాడు కూడా ఇంకొక సుప్రీంకోర్టు న్యాయమూర్తే ఉంటాడు. ఏదన్నా కానీ అంటే సిస్టము అభిశంసన తీర్మానం తీసుకొని వస్తే మరి అమెరికాలో కూడా అదే ఉంది. ఎంతోమందిని తొలగించారు. మీకు ఎన్నికైన చట్టసభ తన బాధ్యతను ఉంచేందుకు ధైర్యం కావాలి. కనీసం కొన్ని సందర్భాలైన పార్టీలకి పక్షపాతాలకు అతీతంగా దేశం కోసం పనిచేసే స్థైర్యం కావాలి. అది లేకపోతే రాజకీయ ప్రక్రియ ప్రజా విశ్వాసాన్ని కోల్పోతుంది, విశ్వసనీయతను కోల్పోతుంది. మన బంగారం మంచిది ఎవడేం చేయలేడు. కాబట్టి సమస్యలు చాలా ఉన్నాయి. చివరికి మన బంగారం బాగుంటే మిగతా అంతా సర్దుబాటులోకి వస్తుంది. అంటే ఇక్కడ నాకు ఇప్పుడు ఒకదానికి సొల్యూషన్ కనిపిస్తుంది. ఎందుకు ప్రభుత్వం సరిగా పనిచేయలేదు, ఓటును మార్చుకోవచ్చు మీకు నాకు. ఇక్కడ కూడా ఉంది. ఎన్నికైనటువంటి పార్లమెంటుగా బాధ్యతను విస్మరించారు. మీరు మర్చిపోతున్నారు అని చెప్పేది. అలాగే జ్యుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్ అని చెప్పని ఆనాడు ఆ తీర్పు ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తి ప్రధానమంత్రి జేఎస్ వర్మ గారు చాలా నిజాయితీపడ్డాను. ఆయన ప్రతిపాదించారు, న్యాయమూర్తులు వాళ్ళ ప్రవర్తన మీద మనకి అదుపు ఉండాలి, ప్రవర్తన పరిధి దాటినట్టయితే దాన్ని మనం విచారించే ఏర్పాటు ఉండాలని చెప్పి దానికి ఒక సూచన చేశారు. దాని మీద ఒక బిల్ తయారైంది. పార్లమెంట్ పట్టించుకోవట్లేదు. ఎందుకు చేసారు? పట్టించుకున్న బిల్లుని ఇప్పుడు 2014లో బిల్ తీసుకొని వస్తే దాన్ని రద్దు చేసింది కదా సుప్రీంకోర్టు. అది ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు ఆ బిల్లుకు మూలకారకుడు నేను, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్కి మూలకారకుడు నేను. దానికోసం కమిటీని ఏర్పాటు చేసి ఆనాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వము, ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఇద్దరితో కూడా, ఎన్డీఏ పార్టీ ఇద్దరిలో కూడా కూర్చుని ముందుగానే ప్రతి విషయం కూడా దాపరికం లేకుండా వారికి చెప్పి ఒక కమిటీని జస్టిస్ వెంకటాచలయ్య గారు, జస్టిస్ జేఎస్ వర్మ గారు, జస్టిస్ కృష్ణయ్యర్ గారు ముగ్గురితో ఏర్పాటు చేసి వారి నివేదిక ఆధారంగా ఈ బిల్లు వచ్చింది. అవును. దానికి సుప్రీంకోర్టు ఖచ్చితంగా తప్పు చెప్పింది, బహిరంగ చెప్తాను. అది కానీ ప్రజలు సుప్రీంకోర్టు మాట నమ్ముతున్నారు. ప్రజలకి వాళ్ళ రాజకీయం అంటే ఎంత విముఖత వచ్చిందంటే వీళ్ళు ఒకరినొకరు తిట్టిపోసుకోవడం వల్ల, రాజకీయంలో ఉన్న వాళ్ళ ప్రవర్తన వల్ల కోర్టుని నమ్మటం మంచిదన్న భావంతో ప్రజలు ఉన్నారు. కోర్టులను కూడా నమ్మడం లేదు సార్. అంటే అందుకని మేము గ్రౌండ్లో ఉన్నాం. కోర్టు అంటే ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు, అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఏంటంటే నిజమే, మన కోర్టుల్లో సమస్యలు ఉన్నాయి, రాజకీయంలో సమస్యలు ఉన్నాయి, పార్లమెంట్లో సమస్యలు ఉన్నాయి, అసెంబ్లీలో సమస్యలు ఉన్నాయి. మనం ఖచ్చితంగా దానిలో మార్పు కోసం గొంతెత్తి పోరాడాలి. కానీ మనం పోరాటం చేసే తీరు ఈ వ్యవస్థలకు ఉన్న కొద్దిపాటి బలాన్ని, విశ్వసనీయతను కూడా నాశనం చేసే పరిస్థితి అరాచకత్వం వస్తుంది. అందుకనే మన భాష కానీ మన పోరాట పద్ధతులు కానీ ఆ పరిస్థితి దాటకూడదు. కొన్నాళ్ళకి మంది వేస్తే ఉన్నాళ్ళు కూడిపోకూడదు. సుప్రీంకోర్టు తప్పులు చేస్తోంది కాబట్టి కోర్టునే మనం ప్రజల దృష్టిలో పూర్తిగా బదనాం చేసే పరిస్థితి వచ్చిందనుకోండి, దేశానికి విస్తృతి ఏంటి? ఇంకా పార్లమెంటు సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి రాజకీయాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టం మొదలెట్టాం అనుకోండి, గుండా చదివి పరిపాలనిస్తామా? ఇది మన సమస్య, ఇది మన జాతి సమస్య. నిజమే సార్. ఇప్పుడు మీరున్న వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు సార్, అందరూ జేపీలు ఉండరు సార్. లేరు, కరెక్టే నేను చెప్పేది. మరి మనం నిజం మరచి నిద్రపోకుమా? ఇప్పుడు నిద్రపోమని నేనేనాడు చెప్పను. అదే కానీ మెలకుగా ఉంటాం అని చెప్పంటే ఊరికే కంఠశోషతో అరవటమో కాదు, ఆవేశం తెచ్చుకోవటం కాదు.
ఆవేశాన్ని సక్రమ మార్గం పట్టించడం ఆలోచనతో. మీకు ఎంత బలం ఉన్నా కూడా అర్జునుడు ఏం చెప్పాడు, వెలుగు ద్రోణాచార్యుడు అడిగినప్పుడు అర్జునుడు కనిపించింది ఆ పక్షి గుడ్డి తప్ప ఇంకోటి కనిపించలా. విద్య గలవాడు ఆ జేపీ గారు అర్జునుడు ఒకటే సార్, మాకు దాంట్లో సందేహం ఏం చెప్పేది. మన సమాజం శక్తి సామర్థ్యాన్ని చాలా లోతుగా సందర్భానుసారంగా ఉపయోగించాలి తప్ప ఆవేశాన్ని అదే పనిగా ప్రకటించేసి ఉన్న మంచిని కూడా చెడగొట్టే పరిస్థితి వస్తే మనం సమస్యల భాగం అవుతాం, పరిష్కారంలో భాగం కాం. సమస్యలు ఉన్నాయి. భారతదేశంలో పరిపాలనలో ఉన్న సమస్యలను నా అంత గట్టిగా విమర్శించిన వాడు ఇంకొకడు లేడు. ఏనాడు నేను రాజీపడలా. కానీ విమర్శించడం అని చెప్పంటే ద్వేషించడం కాదు, కోర్స్ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవటం కాదు, పరిష్కారాన్ని చూపెట్టడం, పరిష్కారం కోసం పోరాడడం. కొన్ని సందర్భాలు వాళ్ళు సాధ్యం కాకపోతే రేపు చేద్దాం. నాకు అధికారం వస్తే అంతా బాగుంది, నాకు అధికారం లేకపోతే అంతా చెడిపోయింది, ఇది పద్ధతి కాదు. కోర్స్ దేనికి సార్ అది సమాధానం కాదనుకోండి. మీకు అధికారం ఉన్నా లేకపోయినా మీరు ఇవాళ విజయం సాధించకపోయింది. లక్ష్యాలు మారవు, నిజాయితీ అయిన లక్ష్యాలైనంత వరకు. ఇవాళ కాకపోతే రేపు సాధించుకుందాం. ఒక్కరోజు అన్నీ సాధ్యం కాకపోవచ్చు, ఒక్కరోజు జరిగితే అంత. నేను 5 ఏళ్లలో దేశం మొత్తం మారిపోతుందని కళ్ళగన్నవాడిని. అవును సార్, దానికోసం నా జీవితాన్ని అంకితం చేసి మాకు తెలుసు సార్. కానీ నాకు అర్థమైంది మానవ సమాజం అంత తేలిగ్గా మారదు మనం కోరుకున్నంత వేగంగా, కానీ ఖచ్చితంగా దీర్ఘకాలంలో మారుతుంది. దానికి క్రమక్రమం అడుగులు వేయాలని అర్థమైంది. దట్స్ ఆల్. అడుగులు వేయాలి అంతే తప్ప, ఓపికగా అడుగులు వేయాలి తప్ప నిరాశపడిపోయి, నిస్పృహ పడిపోయి, లేకపోతే ఆవేశపడిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ఉపయోగలేదు. కోర్స్ సార్, చివరిగా మా భక్తివన్ ప్రేక్షకులకు కోర్స్ మీరు ఇచ్చినవన్నీ సందేశాలే. చివరిగా ఎలా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఎలా సిద్ధం కావాలి సమాజం అనే దాని మీద మీ అభిప్రాయం ఇవ్వండి సార్. అందుకని నేను 3 అంశాలు. మొట్టమొదటిది, మన సమస్యలు ఏమీ కూడా పరిష్కారానికి కష్టమైనవి కాదు. కొంచెం మనసు పెడితే, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగిస్తే, మన చరిత్ర నుంచి, మన సంప్రదాయం నుంచి, మన అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటే, ఇతర దేశాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటే, మన ప్రతి సమస్యకి నిర్దిష్టమైన ఆచరణ సాధ్యమైన సులువైన పరిష్కారం ఉంది. ముందు మన కళ్ళకి కప్పిన పొలను తొలగించుకోవాలి. సత్యాన్ని నిజాయితీగా చూడడం నేర్చుకోవాలి. నా కులం అయితే ఒక సత్యం, నా మతం అయితే ఒక సత్యం, నా పార్టీ అయితే ఒక సత్యం, నా గ్రూప్ అయితే ఒక సత్యం, ఇలా ఉన్నంతకాలం పరిష్కారాలు గోచరించవు. వాటికి అత్యధికంగా వచ్చే శక్తి ముందు మనకు ఉండాలి. రెండోది, నిరాశకి గురి కావాల్సిన అవసరం లేదు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఒక అద్భుతమైన కాలంలో మనం ఉన్నాం. ఒక 40 ఏళ్ల క్రితం ఈవేళతో యువత ఇవాళ చాలా దరిద్రంగా ఉంది అనుకుంటారు. 40 ఏళ్ల క్రితం ఈవేళ మనకి రోజు అందరికీ అందుబాటులో ఉండేవి. ఆ 40 ఏళ్ల క్రితం కోటీశ్వర్లకు కూడా సాధ్యం కాదు. అవును సార్, మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. టెలిఫోన్ 40 ఏళ్ల క్రితం నుంచి వచ్చిన వాళ్ళమే కదా. అది యువతకు అర్థం కావాలి. ఎస్, ఆ రోజు టెలిఫోన్ అంటే మాకు గగనం. ఫోన్ చూసిన వాళ్ళే 100 కూడా లేరు దేశంలో. ఆ ఫోన్ ఉంటే మీరు 30 కిలోమీటర్ల దూరానికి ఫోన్ చేయాలంటే 3 గంటలు వెయిట్ చేయాలి. 3 రూపాయలు, ఆ రోజుల్లో 3 రూపాయలు కట్టాలంటే ఇప్పుడు 50-60 రూపాయలు. 30 కిలోమీటర్ల దూరానికి 3 నిమిషాలు మాట్లాడాలంటే ఇవాళ 60 రూపాయలు కట్టే పరిస్థితి అన్నాడు. 3 గంటలు వెయిట్ చేసి. ఇవాళ ఫోన్ లేని కుర్రాళ్ళు, ఆడపిల్లలు ట్రంకాల్ బుకింగ్ ఈ దేశంలో. 30 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం కూడా మనం గంట సేపు 2 గంటల చర్చ అవుతుంది. ఈ పాటికి 30 సార్లు కరెంట్ పోయి ఉండేది. జనరేటర్ లాగితే నడిచేది కాదు. ఇవాళ దేశంలో చాలా ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా ఉన్నది. మేము టీవీ చూడాలంటే, నేను సర్వీస్లో చేరిన కొత్త కాలంలో విశాఖపట్నం జిల్లాలో ఉండగా, విశాఖ నగరం నుంచి అధికారులంతా మా ఊరు వచ్చి, నేను నర్సీపట్నంలో ఉంటే నా దగ్గర భోజనం చేసి మేమంతా కాకినాడ వెళ్ళాను టీవీ చూడడం కోసం. ఏషియాడ్ ఫైనల్స్ ఉంది, ఇండియా పాకిస్తాన్ చూద్దామని చెప్పాను. కాకినాడ ఎందుకు? కాకినాడ ఎంపీ గారు దేశంలో ఆనాడు టీవీలను చూసే మంత్రి గారు సంజీవరావు గారు అని చెప్పని. కాబట్టి కాకినాడలో టీవీ ఉంది. హైదరాబాద్లో ఉండేది, ఢిల్లీలో ఉండేది, బొంబాయిలో ఉండేది, ఉండేది, వైజాగ్లో కూడా. మేము ఒక తాటి చెట్టు ఎత్తున యాంటనా పెట్టుకొని టీవీ. అలాంటిది ఈవేళ మీ టీవీ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, అలాగే డిజిటల్ టెక్నాలజీ ప్రపంచం అంతా మన చేతుల్లో ఉంది. ఇంకా మెరుగుపడబోతుంది. డిజిటల్ కరెన్సీ. సమస్యలు ఉన్నమాట వాస్తవమే, కానీ నిరాశపడద్దు. అద్భుతమైన లోకంలో ఉన్నారు సార్. నేను కోరేది ఏంటంటే, నిజమైన మార్పు కావాలని చెప్పంటే సంఘటితంగా పరిజ్ఞానంతో, విజ్ఞతతో నిలదీయటం నేర్చుకోవాలి. ఆవేశంతో, కోపంతో, కసితో, ద్వేషంతో కానే కాదు. నా మతం, నా కులం, నా ప్రాంతం, నా భాష ఈ సంకుచితత్వానికి గురైనట్టయితే ఆ విషయాలతో వదిలేసుకుని మనం చాలా చిన్నవాళ్ళని చేసుకుంటున్నాం. మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకుందాం.
మన సాంప్రదాయంలో గొప్పని గర్వపడింది. నేను మన సాంప్రదాయం పట్ల గర్వపడుతున్నాను. నేను ఎక్కడ సిగ్గుపడను. అందుకే నా దేశంలో తప్పులున్నా కూడా నేను మొహమాట పడినా, నీకు తప్పులు ఉన్నాయా, నువ్వు నాకు చెప్పేది ఏంటి, నీ దగ్గర తప్పులు ఉన్నాయి, నా దగ్గర తప్పులు ఉన్నాయి, నేను నేర్చుకుంటాను, నువ్వు నేర్చుకున్నావు, నువ్వు నేర్చుకోవాల్సింది నీకు చాలా ఉంది ఇంకా. అంతేగాని నేను కప్పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, ఆత్మజ్ఞానంతో అక్కర్లేదు. కప్పెట్టడం తప్పు, సమస్యలు లేవనుకోవడం తప్పు, మనం ఆత్మవంచన. తలదించుకొని సిగ్గుపడటం తప్పు, ఆత్మజ్ఞానత రెండు తప్పే. ఆత్మగౌరవం కావాలి, నిజాయితీతో కూడా ఆత్మగౌరవం. దాని నుంచి పరిష్కారాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ దేశానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది, మనలో కాస్తంత విజ్ఞత. మీ పక్కన పెట్టుకున్నటువంటి ఆయనే చెప్పాడు, ఆత్మవిశ్వాసపరులైన కొందరు వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర అని. అంతకంటే చెప్పాల్సిన అవసరం. ఇప్పుడున్నటువంటి యువత అన్ని రంగాల్లోకి పోవడానికి సిద్ధంగా ఉంది. నేను 2 విషయాలు గమనిస్తాను. నేను మీతోటి మీ అభిప్రాయాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఒకటి, రాజకీయాల్లోకి రావడానికి ఎవ్వడూ ఇష్టపడడంలే యువత. కారణం ఏంటంటే, కారణాలు అనేకం ఉన్నాయి. ఇది మన డాక్టర్ కొడుకు డాక్టర్ అయితే డాక్టర్ అవుతున్నాడు కదా, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అయితే తప్పేంది. సో వంశపారంపర్య విధానం ఒకటి. ఇంకొకటి, ఇది నాకు ఇంకాస్త ఇబ్బందికరమైనటువంటి సిచ్యుయేషన్స్ నేను గమనిస్తున్నా. ఒకప్పుడు సెల్ఫ్ సస్టైన్డ్గా బ్రతకాలని కోరుకుంటున్న యువత ఈరోజు ఎక్కడో దిక్కడ ఉద్యోగం చేసి బ్రతకాలి అని కోరుకుంటుంది. ఈవెన్ దో దే ఆర్ క్యాపబుల్ టు డూ ద థింగ్స్. ఈ రెండిటికి నాకు మీ దగ్గర నుంచి ఎటువంటి స్పందన? ముందు రెండో ప్రశ్నకి వెళదాం. ఎస్, మన దేశంలో కొన్ని పార్టీలు, కొందరు సోకాల్డ్ నాయకులు నాయకులు కాదు, వేరే పదంలాగా వాడు నాయకులు అట్లా ప్రవర్తించరు. చేస్తున్న పరమ దుర్మార్గం ఏమిటంటే, ప్రభుత్వోద్యోగాలు మీ జీవితానికి పరిష్కారం అన్న అబద్ధాన్ని, పచ్చి అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. నేను నిర్ద్వంద్వంగా చెప్తున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. మీకు ఉన్నది 100 ఉద్యోగాలుంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారు. అవును సార్. ఆ ప్రభుత్వోద్యోగంలో పనిచేయాలని కానీ ప్రజలకు సేవ చేయాలి కానీ కోరుకుంటే తప్పేం కాదు. కానీ 1,00,000 మంది ఎంత కష్టపడ్డా 100 మంది అక్కడ సెలెక్ట్ అయ్యేది. ఈ 100 మందిని ఈ సమాజం పోషిస్తోంది. ఎస్, ముఖ్యమంత్రో మరొకడో వాడి జేబులో డబ్బులతో పోషించట్లా. ఈ సమాజానికి మీరు సేవలు అందిస్తారన్న ఆశతో మీరు సేవలు అందిస్తున్న ప్రతిఫలంగా సమాజం, సామాన్య ప్రజలు, చెమటోడ్చి కష్టించేవాళ్ళు వాళ్ళ పన్నుల డబ్బులతో మిమ్మల్ని పోషిస్తున్నారు. 100 మందే సెలెక్ట్ అయ్యేది. మరి మిగతా 99,900 మంది సంగతి ఏమిటి? ప్రభుత్వోద్యోగాలే మా నిరుద్యోగానికి పరిష్కారం అని ఎవరు చెప్పినా అంతకంటే పచ్చి మోసగాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఇంకొకళ్ళు లేరు. 100 మంది సమాజంలో పనిచేస్తే ప్రభుత్వంలో ఉండేది 3, 97 సమాజంలో బయట ఉంటారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మనకేం పెద్దగా పని జరగదు. కొంత వాళ్ళు చేయాల్సిన మరి కొంత చేస్తే మన అదృష్టం. చేయట్లే వాళ్ళు సరిగ్గా. వాళ్ళు చేస్తే విద్య ఎందుకు ఇట్లా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు సరిగ్గా పనిచేస్తే ఆరోగ్యం ఎందుకు ఇట్లా ఉంటుంది? వాళ్ళు సరిగ్గా పనిచేస్తే మన రోడ్లు ఎందుకు ఉంటాయి, మన ట్రాఫిక్ ఎట్లా ఎందుకు ఉంటుంది, మన కోర్టులు ఎందుకు ఇట్లా ఉంటాయి? వాళ్ళ పని వాళ్ళు చేయటంలా. చేసినా 3 అక్కడ చేయాల్సింది. మన జీవితంలో మనకు కావాల్సిన ఏదైనా సరే మన చుట్టూ ఒకసారి చూడండి. ఇవి కాలర్ మైక్రోఫోన్ కావచ్చు, ఇక్కడ పక్కన ఉన్న విగ్రహం కావచ్చు, తాగే మంచినీళ్ళ సీసా కావచ్చు, పెట్టుకునేటువంటి కళ్ళజోడు కావచ్చు, వాడే పెన్ను కావచ్చు, ప్రభుత్వం ఇంట్లో ఒక్కటి చేయట్లేదు. ఇవన్నీ సమాజంలో కష్టపడి ఉత్పత్తి చేస్తున్నారు. ఉపాధి అక్కడి నుంచి వస్తుంది. వాళ్ళు మన అవసరాలు తీరుస్తున్నారు. ఉపాధి ప్రతిఫలంగా వాళ్ళకు వస్తుంది. కాబట్టి నిజమైన ఉపాధి అంటే ప్రభుత్వోద్యోగంలో కూర్చొని జనం నెత్తనెక్కి తొక్కటం, లంచాలు మింగటం కాదు. నిజమైన ఉపాధి అంటే సమాజానికి అవసరమైన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేయటం మీకు ఉపాధి. ఆ సేవలు అందుకునే అవకాశం సమాజానికి. అక్కడి నుంచి ఉపాధి వస్తుంది తప్ప, సంపద వస్తుంది తప్ప ప్రభుత్వోద్యోగం నుంచి రాదు. దీనికి యాడెడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు అంటే నేను లెట్ మీ టెల్ యూ, ఐఎమ్ ఫ్రమ్ వైశ్య కమ్యూనిటీ. అంటే నేను ఎందుకు చెప్పానంటే వ్యాపారస్తుల కుటుంబం. ఒక్కొక్క కుటుంబంలో నేను గమనిస్తున్నాను ఇది దాదాపు ఒక 10 మంది 20 మందికి ఉపాధి కల్పించి
వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లలు, అంటే నేను ఇది ఒక్క దాంట్లోనే కాదు, నేను తక్కిన అన్ని సమాజాల్లో గమనిస్తున్నాను నేను. కాకపోతే నేను దాంట్లో ఉన్నాను కాబట్టి మీకు, వాళ్ళ పిల్లలు దే ఆర్ నాట్ విల్లింగ్ టు కంటిన్యూ దైర్ ట్రెడిషన్. దే వుడ్ లైక్, ఇక్కడ 10 మందిని వాడు బ్రతికిస్తూ వాడు పోయి ఇంకొక చోట ఉద్యోగం చేయాలనుకుంటున్నాడు. ఇది ఈ మనస్తత్వాన్ని గురించి ఎట్లా అర్థం చేసుకోవాలా మనం? అంటే రెండు జరుగుతున్నాయి. ఓ పక్కనేమో చాలామంది యువత 20 ఏళ్ల వయసు పిల్లలు కూడా నేను చూస్తున్నాను, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్స్ చాలా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఓ పక్కనేమో మనకి భద్రమైనటువంటి ఉద్యోగము అని చెప్పంటే నెల జీతం కాలమే కాలేసి కూర్చోవచ్చు, బాధ్యత లేదు, భరోసా ఉంటుంది అన్న భావానికి మరికొంత అంకితం అవుతున్నారు. కాబట్టి రెండు రకాలు ఉన్నాయి. అంతేగాని అందరూ యువత కూడా ఉద్యోగాల కోసం వెళ్తున్నాను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ చాలామంది యువత అఫ్కోర్స్ ఉద్యోగాలు చేస్తూ వదిలేసి వచ్చిన వాళ్ళని కూడా సందర్భాల్లో తల్లిదండ్రులు ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నాం అని మనం కూడా అడ్డుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇంకా అభద్రత గురైన సమాజం, ఇంకా పేదరికం నుంచి ఇంకా బయటపడాల. కాబట్టి పిల్లలు ఏమైపోతారని భయంగా తల్లిదండ్రులది మంచి ఉద్దేశంతోనే. అలాగే పిల్లలకు కూడా రేపొద్దున ఏమవుతాం రిస్క్ టేకింగ్ కెపాసిటీ లేక ఆ రకంగా జరుగుతుంది. కొంత గ్లామర్ కోఎఫిషియంట్ కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి పాతకాలంలో వర్తకం చేసేవాళ్ళు ఒక పాత పద్ధతుల్లో చేస్తారు, వీళ్ళకి అది నచ్చదు. వీళ్ళకి రాత్రి వాళ్ళు అందుబాటులో ఉండి కష్టపడడం నచ్చదు. ఇప్పుడు వ్యాపారం చేసినా కూడా ఇప్పుడు కొత్త పద్ధతుల్లో వీళ్ళు టీవీ సీరియల్ చూసినట్టు చూడాలి. అలాంటి తేడాలు ఉంటాయి. అంచేత ఆ ఇబ్బందులు ఉన్నాయి. కానీ మౌలికంగా ఉపాధి సంపద సృష్టి నుంచి వస్తుంది. సంపద అని చెప్పంటే సమాజానికి కావాల్సింది మీరు తయారు చేసి ఇవ్వగలగాలి. వస్తువు కావచ్చు, సేవ కావచ్చు. లేకపోతే తేరగా ఎవడిని పోషించలేడు. నైపుణ్యం ఉండి 10 మందికి మీరు పనిచేసి దానివల్ల ఫలితం పొందితే మీకు ఆ తృప్తి కానీ, మీకున్న ఆత్మవిశ్వాసం కానీ, సమాజానికి కలిగే ప్రయోజనం కానీ అద్భుతమైనవి. అలా కాకపోతే పరాన్న బుక్ అయిపోతాడు వాడు. అది ఉపాధి కాదు, పరాన్న జీవిగా బతకడం సమాజం మీద. పారాసైట్ అది మన రాజకీయం. ఈ దేశంలో ఏమన్నా ఈ ప్రజాస్వామ్యంలో 2 భయంకరమైన అవలక్షణాలు వచ్చినాయి. చాలా మంచి ఉంది, చాలా పొరపాటు ఉన్నాయి. కానీ 2 మాత్రం ఈ సమాజాన్ని చెడగొట్టినాయి. ఒకటి స్వావలంబనని చెడగొట్టినాయి. ఎస్, అది వరకు పేదరికం ఉన్నా కూడా మారుమూల గ్రామాల్లో సైతం పౌరుషంగా, ధైర్యంగా, సొంతంగా చేసుకోవాలని కోరుకోలేదు. మా ఊళ్ళో మా స్కూల్ బిల్డింగ్ కట్టడం కోసం ఆ రోజుల్లో 60 ఏళ్ల క్రితం ఎకరాకి 25 రూపాయలు పెట్టుకున్నారు. 25 రూపాయలు అంటే ఆ రోజుల్లో 2 బస్తాల ధాన్యం. ఇవాళ 4-5 వేల రూపాయల కింద లెక్క. ప్రతి కుటుంబం కూడా అది మా ఊరు, మా పిల్లలు చదువుకుంటారు, మా స్కూల్ మేము కట్టుకుంటామని చెప్పి డబ్బు కట్టారు. అవును సార్. ఈవేళ దాన్ని మన రాజకీయం నాశనం చేసింది, పరాన్న బుక్కులుగా తయారు చేసింది ప్రజలు. రెండోది, ఆనాడు కులాలు ఉన్నాయి. కులాలు ప్రభుత్వాలు సృష్టించాల, కులాలు ఈ సమాజంలో ఉన్నాయి. కానీ కులం ఏదైనా కూడా, కుల వ్యవస్థని తప్పులున్నా కూడా కులం వర్గం తేడా లేకుండా సామరస్యంగా బతికేవాళ్ళు సార్. మేమంతా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళం సార్. మాకు తెలుసు. ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు కూడా చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళ దగ్గరికి బావా అనుకుంటే తిరిగి. ఇప్పుడు ఈవేళ ఏమైంది, ఈ కులాలను తీసేయడం దానిలో విఫలమవడంతో పాటు అన్నకి తమ్ముడికి మధ్య, ఇంటికి మధ్య ఈ వర్గం ఆ పార్టీ ఇదని చెప్పని చిచ్చు పెట్టడం. ఈ 2 కూడా ఈ అపరిపక్వమైనటువంటి ప్రజాస్వామ్యంలో వచ్చినటువంటి తప్పులు. కాబట్టి ఈ పరాన్న హక్కు ధోరణి నుంచి, ఈ పారాసైటిక్ దృక్పథం నుంచి బయటపడకపోతే ప్రభుత్వం నా సమస్యలకు పరిష్కారము, ప్రభుత్వం నాకు ఉద్యోగాలు ఇస్తుంది, ప్రభుత్వం తేరగా డబ్బులు ఇస్తుంది, దానివల్ల బేదరికం పోతుందన్న భ్రమలో మనం ఉన్నట్టయితే ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాం. దానిలో ఈ మాట నిష్కర్షగా కాస్త విచక్షణ వాళ్ళు మళ్ళీ ప్రజలకు చెప్పాలి. ఈ విషయాన్ని ఇంకొంచెం ముందుకెళ్ళి ఫ్రీస్, నీకు బియ్యం ఫ్రీ, నీకు కరెంట్ ఫ్రీ, నీకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ, వీటి పరిస్థితి ఏంది సార్? అందుకని ఇప్పుడు సోమవారం తయారు చేస్తూ ఉంటారు సార్. ఆ మాట నేను అన్నగాని ఇప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందంటే, మన ఓటు వల్ల నాకేమవుతుందో అర్థం కాని వ్యవస్థ తయారు చేశాం. సామాన్యుడు కష్టపడి ఎంతో ఆశతో ఓటేస్తున్నాడు, కానీ జీవితం మార్పుల దాంతో కసి ఉంటుంది. ఆ కసి ఉన్నప్పుడు ఓటు పొందాలని చెప్పంటే పేదరికాన్ని ఆసరాగా చూసుకుని ఎలాగోలా ఆకర్షించడం కోసం చెప్పి డబ్బులు పంపిణీ, లేకపోతే ఎన్నికైన తర్వాత అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాను వీడు బాబుగాడి సొమ్ములాగా. ఖచ్చితంగా ఒక పేద సమాజంలో తాత్కాలికమైన సంక్షేమం కూడా అవసరం కొంతమేర. కానీ తాత్కాలిక సంక్షేమమే పరిపాలన, ఇంకేం అక్కర్లేదన్నటువంటి ధోరణి తీసుకొచ్చారు. అది అంతకంటే భయంకరమైన పాపం ఇంకోటి. అంటే ఏంటి, మీరు ఎల్లకాలం మీ బేదలుగా ఉండి పుచ్చుకునే చేతులు, నాది ఇచ్చే చేతులు
అంటే అంతకంటే అవమానం పేదలకు ఇంకోటి లేదు, అంతకంటే దారుణం ఇంకోటి లేదు. ఖచ్చితంగా తాత్కాలికంగా ఇప్పుడు ఆకలిగా ఆత్మగౌరవం చచ్చిపోద్ది సార్, ఆత్మగౌరవం చచ్చిపోతుంది, అసలు భవిష్యత్తు ఉండదు. ఎల్లకాలం బెదరుగా మగ్గిపోతారు. కాబట్టి తాత్కాలిక అవసరాలు కొన్ని తీర్చాలి, కానీ ఒక సమతూకం కావాలి. అది తాత్కాలిక అవసరాల సంక్షేమం కోసం కొంత మనం వనరులు కేటాయించినా కూడా మౌలికంగా ఈ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే సంపాదించే శక్తి పెరగాలి. ప్రభుత్వం చేయాల్సిన పని వాళ్ళు సంపాదించే శక్తి పెంచడం ఎట్లా, దానికోసం మౌలిక సదుపాయాలు ఎట్లాగా, పెట్టుబడులు ఎట్లాగా, విద్య ఎట్లాగా, ఆరోగ్యం ఎట్లాగా, ప్రతిభను వెలికితీయటం ఎట్లాగా, అవకాశాలు కల్పించడం ఎట్లాగా, అది ఆలోచించాలి. కానీ నేను వీళ్ళు బెచ్చగాడిగా చూసిన దానం ఇస్తానని చెప్పంటే దానికి ప్రజలు కూడా మోసపోరు. అందుకనే వాళ్ళు ఒకసారి ఏదో వేస్తారు ఓటు, రెండోసారి బాగా తిప్పుతున్నారు. ఈ విషయంలో ఇంకా నేను పరిణతి చెందలేదేమో. సమయం పడుతుంది, ఒక పేద దేశం కాబట్టి సమయం పడుతుంది, అది తేలిక కాదు. కానీ దాన్ని ఖచ్చితంగా ప్రజల అసహాయతను ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. ఇక రెండోది రాజకీయంలోకి వెళ్ళాలా వద్దా అన్నది. స్వతంత్రానంతరం, ఎమర్జెన్సీ అనంతరం రాజకీయంలోకి రమ్మని గట్టిగా పిలుపునిచ్చినవాడిని నేను, యువతని. దానికోసం పార్టీని కూడా పెట్టినవాడిని. చిత్తశుద్ధితో పార్టీని రాజకీయాన్ని ఎట్ట నడపాలో అలాగే నడిపే ప్రయత్నం చేశాం మేమంతా కూడా. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు ముఖ్యంగా మన ప్రాంతాల్లో, దేశమంతా అలా ఉండకపోవచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో నిజాయితీగా చిత్తశుద్ధితో అబద్ధాలు ఆడకుండా, డబ్బులు పంచకుండా రాజకీయంలో పాలు పంచుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది వాస్తవం ఎన్నికల రాజకీయంలో. కాబట్టి అయినప్పటికి కూడా ఈ పొరపాటు పరిస్థితుల్లో కూడా మంచివాళ్ళు, సమర్థులు అంటే వీళ్ళనంతవరకు ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఏ పార్టీలోనే సరే. ఆ కొద్దిమంది కూడా మంచివాళ్ళు, విజ్ఞత గలవాళ్ళు, దేశాన్ని ప్రేమించేవాళ్ళు లేకపోతే, కానీ అది అలా ఉంచుతూ మరి యువత ఏం చేయాలి? యువతలో చాలామందికి ఇప్పటికి కూడా రాజకీయంలో పాల్పంచుకోవాలని కోరిక మంచి ఉద్దేశంతో ఉన్నారు. దేశాన్ని ప్రేమించేవాళ్ళు, దేశం మారాలని కోరిన వాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం కొద్దీ వాళ్ళకి ఎన్నికల రాజకీయం ఇవాళ కనీసం మన రాష్ట్రాల్లో మార్గం కాదు. కానప్పుడు రాజకీయానికి అర్థాన్ని మార్చాలి. రాజకీయం ఎన్నికల్లో పోటీ కాదు, ఎమ్మెల్యే కావటం కాదు. ఇవాళ పరిస్థితుల్లో 30 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవుతానంటే మనం సమస్యల భాగం అయిపోయినాం, అది పరిష్కారం కాగలదు. కాబట్టి రాజకీయానికి అర్థాన్ని మార్చాలి. మన చుట్టూ బోల్డ్ సమస్యలు ఉన్నాయి, సామూహిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కాదు, సొంతంగా పరిష్కారం చేసుకోలేనివి. అవి పరిష్కారం కాకపోతే మన జీవితంలో ఆనందం లేనివి. అదే రాజకీయం. వ్యక్తి సమస్యలు కాకుండా మంది సమస్యలను పట్టించుకోవటమే రాజకీయం. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కావటం రాజకీయం కాదు, అది కూడా రాజకీయంలో భాగమే, కానీ అదొక్కటే రాజకీయం కాదు. అంచేత ఎక్కడికెక్కడ సమాజ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పని ఏం చేయాలో అవగాహన పెంచుకుని సమాజాన్ని సంఘటితం చేస్తే పరిష్కారాలు వస్తాయి. రెండు మార్పుల కోసం గట్టిగా నిలబడినట్టయితే, ఒకటి రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం. ఇవాళేమైంది, నిజంగా సమర్థులు, ప్రజలకు పనికొచ్చేవాళ్ళు, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న వాళ్ళు ఉన్నా కూడా స్థానికంగా నువ్వు ఎవడు కొడుకువి, నీ కులం ఏంటి, నీ ఎంత డబ్బు ఉంది, 3 ప్రశ్నలు అడిగేది అక్కడ. మొట్టమొదటి ప్రశ్న డబ్బు ఎంత ఖర్చు పెడతావు. 30 కోట్లు పెడతానంటే ముందు కన్సిడరేషన్, లేకపోతే ఎందుకే టైం వేస్ట్ పో. ఆ తర్వాత ప్రశ్న నీ కులం ఏంటి. ఆ కులం సరైనది కాకపోతే వాళ్ళ దృష్టిలో వదిలే అంటారు. ఆ 2 అయిపోతే ఎవడు కొడుకువి. ఇది రాజకీయం అయితే ఇంకా ప్రజాస్వామ్యం ఏంటి? ఖచ్చితంగా రాజకీయ పార్టీలను ప్రజాస్వామ్యీకరణ చేయాలి. అభ్యర్థులు, నాయకత్వం 2 కూడా పార్టీ సభ్యులు స్వచ్ఛందంగా ఎన్నుకునే ఏర్పాటు కావాలి. అప్పుడు కాస్త యువతకు అవకాశం పెరుగుతుంది క్రమక్రమంగా. రెండోది స్థానిక ప్రభుత్వాలు, అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ కాదు, ప్రపంచంలో ప్రజాస్వామ్యాలు బాగా నడిచేవి అన్ని చోట్ల కూడా స్థానిక ప్రభుత్వాలు. ప్రజాస్వామ్యానికి పాఠశాలలు స్థానిక ప్రభుత్వాలు. వాటిని మనం చంపేశాం, నిర్వీర్యం చేసేసాం. వాటిని బలోపేతం చేయడం కోసం గొంతు ఇవ్వండి. మీ వార్డు కమిటీ, మీ పంచాయతీ, మీ మున్సిపాలిటీ, అది పెరిగితే క్రమంగా అవుతుందంటే అప్పుడు ఎమ్మెల్యే స్థాయి కాకుండా కష్టపడి నాయకత్వ లక్షణాలు ఉండి, నిజాయితీ ఉండి, ప్రజల మనసు చూడగొన్న వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. కాలక్రమే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. అంతే తప్ప ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఒక్కటే లక్ష్యం అనుకుంటే మాత్రం చాలామందికి ఆశాభంగమే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. చాలా నిజంగా ఇట్స్ అన్ ఎన్లైటనింగ్ టాక్ సార్. మీకు ఎందుకు పెట్టారో నాకు తెలీదు, జయప్రకాష్ నారాయణ అని. ఎమర్జెన్సీలో 1 ఇయర్ మేము ఆ బాధను అనుభవించాం. అంటే దాక్కొని తిరిగాం. మిమ్మల్ని మళ్ళా మీరు దాక్కున్నారు, కొందరు జైలుకి వెళ్ళారు. నాకు అది రాదు, కానీ నాకు మీద నిఘా వేశారు. కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు కుర్రాడు అవడం అని చెప్పని, అనామకుడిని కాబట్టి జైల్లో పెట్టలా.
అనామకుడు అయితే జైల్లో పెట్టిండు, అనామకుడు కాకుండా జైల్లో పెట్టిండేవాడు. ఎవడో ఫలానా వాడు తెలిసి ఎవరు తెలుసు, మెడికల్ విద్యార్థిని, వైద్య విద్యార్థిని నిర్మోహటంగా చెప్తున్నాను, బహిరంగంగా మాట్లాడుతున్నాను, వ్యతిరేకంగాను. ఏం చేయాలో అర్థం కాక నిఘా పెట్టి ఎలా చేసింది. నాకు ఐఏఎస్ సెలెక్ట్ అయిన తర్వాత పేపర్లో వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది. మరి అందరినీ అకాడమీకి పిలుస్తున్నారు, నన్ను పిలవట్లా. డేట్ అయిపోతుంది. ఆ రోజుల్లో ఏంటి, రైల్వే రిజర్వేషన్ అంటే ప్రాణం పోతుంది, తగ్గలేదు. విమానం అనే ఆలోచన కూడా లేదు. రైల్వే రిజర్వేషన్ ముందుగా చేయకపోతే మరి రిజర్వేషన్ దొరకదు, ఎట్లా వెళ్ళాలని కంగారు. ఏమిటని కనుక్కుంటే అప్పుడు పోలీస్ క్లియరెన్స్ రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్పంటే ఎమర్జెన్సీలో నిఘా ఉంది మీ మీద అదనమాట. సో ఇవాళ చాలా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ సార్. మీ వ్యూ ఏదైతే ఉందో, కానీ నేను మళ్ళా రియాలిటీకి అక్కడే రాలేకపోతున్నా. అందరూ జేపీలు కాలేరు, కానీ మీలాగా ఆలోచించడం మొదలెడితే ఖచ్చితంగా సమాజం మారుద్ది. అయితే ఇప్పుడు ఆయన వివేకానందుల వారు చెప్పినట్టు మార్పు మనతోటే మొదలు కావాలి. ఇది నిజంగా చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మా భక్తివన్ ప్రేక్షకులకి ఇచ్చారు సార్. చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళా ఇంకొన్ని సమస్యల మీద అంటే పోరాటం చేసే వాళ్ళతో మాట్లాడితే పోరాట పటిమ మాకు కూడా అబ్బుద్దేమోనని. ఇదండి ఈనాటి చర్చా వేదిక. విన్నారు కదా, జయప్రకాష్ నారాయణ్, ఎ బ్రాండ్, ఏ వ్యూ, ఏ ఐడియా. వారిని ఆదర్శంగా తీసుకున్న యువత చాలామంది ఉన్నారు. అండ్ వారి ఆలోచనలు సమాజాన్ని తట్టి లేపేటటువంటి ఆలోచనలు, వారి పోరాటం నిరంతరంగా కొనసాగుతూ ఉంది. సమాజాన్ని జాగృతం చేస్తూనే ఉంది. మళ్ళా ఇటువంటి అద్భుతమైన వ్యక్తులతో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు మరి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోకపోతే బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు కూడా భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. జై హింద్, జై మా భారతి.